శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏమిటి? ప్రేమను గూర్చి సంపూర్ణముగా వివరముగా వివరించగలరు? అంటే వారు ఇంకా అనేక విషయాలు రాశారు. అందులో క్లుప్తంగా మనకు ప్రశ్నకి సరిపోయే విధంగా ఆ వాక్యాన్ని చదవటం జరిగింది. ప్రేమ అనేది మనం సర్వసాధారణంగా వినేటువంటి పదం, అనేటువంటి పదం కూడా. మన పిల్లల్ని మనం ఎంతో ప్రేమించుకుంటూ ఉంటాం. మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు, మనం మన తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాం. మనకున్న మానవ సంబంధాలన్నింటి మధ్య ఉండేది ప్రేమ, ఒక రిలేషన్, అంటే ఒక బాంధవ్యము. అయితే ఇది ఎక్కడుంది? భౌతికంగా ఇది ఏమన్నా కనపడుతుందా? భౌతికంగా కనపడేదా అంటే కానే కాదు. భౌతికంగా కనపడేవి కేవలం శరీరాలు మాత్రమే, పదార్థాలు మాత్రమే. ప్రేమ అనేది భావానికి సంబంధించింది. అది మానసిక భావన. అది అనేక రకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు సహజంగా సర్వసాధారణంగా సినిమాల్లో చూపించేది కానీ, యూత్లో అంటే ఒక యవ్వనంలో, టీనేజ్లోంచి యవ్వనంలోకి వస్తూ యవ్వన దశలో, టీనేజ్ దశలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఆకర్షణని ప్రేమ అనుకుంటారు చాలామంది. ప్రేమ అంటూ ఉంటారు. ఐ లవ్ యూ అనేది కామన్ పదం. అది ప్రేమికుల మధ్య ఎక్కువ ఉంటుంది. అయితే ఆ ప్రేమ అన్ని బంధాలలో ఉంటుంది. ఆ ప్రేమ అసలు దీనికి ప్రేమ అని ఎందుకు పేరు పెట్టుకున్నాం అంటే, ఆధ్యాత్మికతలో మళ్ళీ ఇదే ప్రేమని, ఇప్పుడు భౌతికంలో ప్రేమికుల మధ్య ఉండేది సహజంగా మనం అందరం మాట్లాడుకునేది ప్రేమ. ఇప్పుడు సినిమాలు తీసేది మ్యాక్సిమం దాని మీదే ఉంటాయి. ఏ నవల్స్ రాసినప్పుడు మ్యాక్సిమం దాని మీదే ఉంటాయి. ఆ ప్రేమికులు పడే పాటలో కలవటమో, విడిపోవటమో, రకరకాలుగా భౌతికమైన శారీరక ఆకర్షణ కూడా ప్రేమ కిందే ఉంటుంది. ప్రేమ కిందే మాట్లాడుకుంటాం. ఏది? శారీరక సంబంధాలకు సంబంధించి. మిగిలిన బాంధవ్యాలు కూడా శారీరక బాంధవ్యాలే. అంటే నా తల్లిదండ్రుల నుండి నేను వచ్చాను, వాళ్ళు నన్ను కన్నారు, శారీరక బంధుత్వం ఉంది, బ్లడ్ రిలేషన్ అంటారు దాన్ని. కాబట్టి ఇప్పుడు నా వస్తువు అంటే నేను కొనుక్కున్న వస్తువు, నా వస్తువు అనేది ఎలాంటిదో, నా పిల్లలు అనేది అలాంటిది. అంటే వాళ్ళ నుంచి మనం ఉత్పత్తి అయ్యాం, అక్కడి నుంచి వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళారు. అంటే నా అనే దాని ఎక్స్టెన్షన్ అది. అది కూడా ఒక బ్లడ్ రిలేషన్ కూడా మనకు ప్రేమభావంగా పిలుస్తాం మనం దాన్ని. ఒక రిలేషన్ ఉంది అక్కడ. అలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉండేది. వాళ్ళు అన్నీ సమకూరుస్తూ ఉంటారు. తల్లిదండ్రులకేమో మేమే కన్నాం, మానించే వచ్చారు అనే విషయం గాఢంగా తెలుసు. అందుకని పిల్లల పట్ల కొంచెం గాఢత ఎక్కువ ఉంటుంది. పిల్లలకి చిన్నతనం నుంచి అసలు ఒక ఆధారత లేని వయసు నుంచి కనపడుతున్న వాళ్ళు తల్లిదండ్రులన్నీ సమకూరుస్తూ. ఇంకో లోకం తెలియదు అసలు. ఇప్పుడు తల్లిదండ్రులే సర్వం. ఏ పార్కుకో వెళ్ళి, ఏ బజారుకో వెళ్ళి, ఏ సినిమా హాల్కి వెళ్ళి చేపట్టుకు తీసుకెళ్ళిన తల్లిలో తండ్రో, ఒక 7-8 ఏళ్ల కుర్రోడికి లేదా ఒక 6-7 ఏళ్ల కుర్రోడికో పిల్లకో గౌక్కుని కనపడకపోతే కంగారు పడిపోతారు. అసలు పక్కలో పడుకోబెట్టుకుని మెలకు వచ్చినప్పుడు అక్కడ కనపడిపోతే తల్లిదండ్రులు కంగారు పడిపోతారు. చిన్నతనం నుంచి అలా ఉంటుంది. అంటే మొత్తం ఆధారత వాళ్లే. ఎప్పటి వరకు ఈ ఆధారత ఉంటుంది అంటే, కొంచెం వయసు పెరుగుతున్నప్పుడు కంగారు పడకపోవచ్చు, కానీ లైఫ్లో సెటిల్ అయ్యే వరకు వాళ్ళకే మొత్తం ఆధారత తల్లిదండ్రులే, అన్ని వాళ్ళు చూసుకుంటారు అనేది ఉంటుంది. అందుకే చాలామందికి బాధ్యతలు తెలియట్లేదని తల్లిదండ్రులు పిల్లలు గొడవలు పడుతూ ఉంటారు. పిల్లల్ని తీర్చిదిద్దేద్దామని తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదంతా ప్రేమ సంబంధ బాంధవ్యమే. ఒకళ్ళకొకళ్ళు ఒక రిలేషన్, ఒక మనిషికి మధ్య ఉన్నటువంటి ఒక రిలేషన్. అందులో బ్లడ్ రిలేషన్ ఉంది. బ్లడ్ రిలేషన్ కాకుండా కూడా మనకి ఇప్పుడు స్నేహాలు ఉన్నాయి. ఒక స్నేహం అంటే ఒక అటాచ్మెంట్. ఓ మనిషి కలిసి స్నేహం చేస్తుంటారు. స్నేహం ఎక్కడ ఉంటుంది? అంతరంగంలో భావరూపంలో ఉంటుంది. మనుషులు ఎవరు కలిసిపోరు, పదార్థాలు ఏమి కలిసిపో, అన్ని విడివిడిగానే ఉంటాయి. సృష్టిలో పదార్థం ఎప్పుడు విభిన్నత. పదార్థం అంటే మన శరీరం కూడా పదార్థమే. ఒక
ఒక పరిమిత ఆకారంతో ఉన్నవన్నీ పదార్థాల ఘనత్వాన్ని కలిగి ఉన్నవన్నీ. ఇక్కడ ప్రేమ అనేటువంటిది ఏంటి అన్నప్పుడు సాధారణ దశ నుంచి మనం మామూలు మానవ స్థాయి నుంచి మెయిన్ ఆకర్షణ, స్త్రీ పురుష ఆకర్షణని ప్రేమగా చెప్పుకుంటాం. తర్వాత అసలు మెయిన్ మన పిల్లల్ని కంటం, పెంచుకోవటం, ఇవన్నీ కూడా ప్రేమగానే చెప్పుకుంటాం. ఈ ప్రేమ అనేది ఒక బంధం, బాంధవ్యం, అది మనసుకు సంబంధించింది, భావరూపం. ఇది కామన్గా మీకు భౌతిక ప్రేమల గురించి ఏం మాట్లాడక్కర్లా, అందరికీ తెలుసు ఆ విషయాలు. నేను, నాది, నా వాళ్ళు అనేదంతా ప్రేమే. ఇవి నావేని అపరిమితత్వాన్ని, అంటే శరీరము నేను అనేటువంటి భావన మనం దృఢంగా ఉండటం వలన, ఈ శరీరం నేనే అనే సత్యం మనం నమ్మటం వలన, నేనే అనుకొని జీవిస్తున్నాం కాబట్టి ఆ పరిమితత్వమే నాకు ప్రేమగా ఉంటుంది. నేను, నాది, నా వాళ్ళు బతకడం కోసం ఆ ప్రేమని మనం ఆ పరిమితిలో ఉంచుకుంటాం. నేను, నావి, నాది, నా వాళ్ళు, ఇదంతా ఈ నేను, నాది, నా వాళ్ళని నేను ఎంతవరకు వ్యాపించిందో అదంతా ప్రేమ బాంధవ్యమే. అయితే ఈ ప్రేమ బాంధవ్యంలో, సహజ ప్రేమ బాంధవ్యంలో ఎక్కడెక్కడ ప్రేమ ఉందో అక్కడక్కడ విరోధము, శత్రుత్వము కూడా వస్తూ ఉంటుంది. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. ప్రేమ వ్యక్తీకరించబడుతూ ఉంటుంది. ప్రేమ అనే బంధం వల్ల కలిసి ఉంటారు అందరూ, స్నేహితులు కావచ్చు, బయట కావచ్చు, ఒక అభిమానం కావచ్చు, ఏదైనా కావచ్చు, మనుషులు కలిసి ఉంటారు అక్కడ ఈ ప్రేమ అనే బంధం వలన. ఇదేమవుతుంది అంటే మళ్ళీ ఈ ప్రేమ అనే బంధం కలిపి ఉంచుతుంది. ఎక్కడ ఎవరు కలిసి ఉన్నా ఒక రిలేషన్, అది ఆ రిలేషన్లో స్థాయి ఉంటుంది అంతే. ఇప్పుడు శారీరక కలయికలు ఉన్నటువంటి భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ప్రేమ బాంధవ్యం బాగా అత్యధికంగా ఉన్నట్టు కనపడవచ్చు, ఎందుకంటే శరీరాలు కూడా కలుస్తున్నాయి అక్కడ. అది మళ్ళీ అంతకంటే క్లోజ్నెస్ లేదు. తమ నుంచే వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారనుకోండి, అసలు తమ శరీరంలోంచే ఉత్పత్తి అయ్యారు. అందుకని ప్రేమను చెప్పినప్పుడు భౌతికతలో మాతృప్రేమను అధికంగా చెప్పారు. ఎందుకంటే బిడ్డ మాతృ గర్భంలోనే తయారవుతుంది. బిడ్డ వేరు, తల్లి వేరు కాదు అసలు. అందుకని మాతృదేవో భవ అని ఫస్ట్ చెప్పారు. అంటే అసలు ఒక దేవుడు, దేవత అని నువ్వు అనదలుచుకుంటే నీకు ఈ ఆకృతి రావడానికి రూపం అంతా, అంటే ఒక శిల్పి ఒక శిలను చెక్కినట్టు, ఒక శిల్పాన్ని చెక్కినట్టు నీ రూప తయారీ అంతా కూడా మాతృగర్భంలో జరిగింది. అది తల్లికి తెలుసా తెలియదా వేరే విషయం, కానీ నీకు సోర్స్ ఆవిడే. అయితే ఆ తల్లి గర్భంలో నువ్వు మళ్ళీ బిడ్డగా తయారవటానికి సోర్సు తండ్రి, అంటే తల్లి తండ్రి కలిస్తే కానీ అవ్వలేదు అది. అలా తమ నుంచే ఉత్పత్తి అయినటువంటి బిడ్డ కనుక, తమ బిడ్డ కనుక, అంటే నేనే నా బిడ్డ రూపంలో, నా శక్తి నా బిడ్డ రూపంలో తయారైంది కనుక అది అమితమైనటువంటి అటాచ్మెంట్గా ఉంటుంది తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే బాంధవ్యం. అందుకని పిల్లల్ని అసలు చిన్నతనంలో తల్లిదండ్రులు చిన్న ఇబ్బంది వచ్చిన పిల్లలకు భరించలేరు. బాగా పిల్లలు టీనేజ్ వచ్చి పెద్దవాళ్ళు అయ్యి ఎదిగిపోయి ఇంకా ఎదురు తిరిగి చెప్పినవన్నీ వెనక ఇష్టారాజ్యంగా జీవిస్తున్నప్పుడు, ఇంకా వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి మళ్ళీ భార్యలు వచ్చి వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా వాళ్ళ స్వతంత్ర జీవితం జీవిస్తూ వాళ్ళకి సరిపడక అభిప్రాయ భేదాలు, ఆలోచన భేదాలు, ఇండివిజువాలిటీ ఇవన్నీ రావటం వలన అవి కొంత వ్యత్యాసంగా కనపడతాయి. కానీ పసితనంలో బిడ్డలు పసితనంలో తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నప్పుడు చూస్తే మ్యాక్సిమం తల్లులు తండ్రులు పిల్లల్ని విపరీతంగా ప్రేమిస్తారు. అంటే సహజ ప్రవృత్తులు చెబుతున్నా 199 మంది. ఎప్పుడూ 1-2 కేసులు ఎక్సెప్షనల్ ఉంటాయి, అందులో కలుపుకోవటానికి ఏముండదు. ఎప్పుడు ఏ విషయమైనా చెప్పనే ఉండదు, దైవీ సంబంధమా ఇంకోటి. అందులో కొంతమంది ఎప్పుడు అదే విధానంలో ఉండరు. మనం ఎక్కువగా ఉన్నదాన్ని చెప్పుకుంటూ ఉంటాం అంతే. కొన్ని మార్పులు ఎప్పుడు ఉంటాయి. అసలు కొంతమందికి పుట్టుకతోనే పిల్లలంటే ఇష్టం ఉండదు. కొంతమంది అసలు పిల్లల్ని కనద్దని చెబుతున్నటువంటి మనుషులను కూడా చూశాను నేను. వాళ్ళు కన్నారు పిల్లల్ని, వాళ్ళకి పిల్లలంటే ఇష్టం ఉండదు. అసలు తను కన్న పిల్లల్ని ప్రేమించినటువంటి తల్లిదండ్రులను చూశాను నేను, వాళ్ళే స్వయంగా. అయితే చాలా రేర్ కేసులు. అసలు తమ పిల్లల కోసం చచ్చిపోయేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, తమ పిల్లల కోసం ఆరాటపడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, తమ పిల్లల కోసం ఆవేదన చెందేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ పర్సెంటేజ్ వాళ్లే ఉన్నారు. అందుకని 199 మంది వాళ్లే ఉన్నారు. ఈ ఒకటి ఎక్కడో రేర్ కేసులో ఉంటుంది, తల్లిలో తండ్రో
అయితే అలాంటి ఒకట్లు కూడా నేను చూశాను. నా పిల్లలకంటే నేనే ముఖ్యం, నా ఈగో ముఖ్యం, నా అహంకారం ముఖ్యం, నా సుఖం ముఖ్యం, నా ఆలోచన ముఖ్యం, నా అభిప్రాయం ముఖ్యం, నేను నాకు ప్రాముఖ్యం, నాకు సంబంధించినవి నాకు ప్రాముఖ్యం అని తల్లిదండ్రులు పిల్లలు విడిపోయిన వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. పిల్లల్ని చిన్నతనం నుంచి రోడ్ల మీద పారేసిన తల్లిదండ్రులు బోల్డు మంది ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలు మురుగు కాలువల దగ్గర కుప్పతొట్టులు ఇప్పటికీ దొరుకుతున్నారు. అదేంటంటే ఊరికనే శారీరక కోరికలు తీర్చుకునే ప్రయత్నం. అందులో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఆ పిల్లలు గర్భధారణ జరిగిపోయి పిల్లలు పుడితే బయట పారేస్తున్నారు. కొంతమంది పిల్లల్ని అమ్ముకుంటున్నారు, కానీ కొంతమంది పిల్లల్ని కొనుక్కుంటున్నారు. ఎంత మమకారం చూడండి. అమ్ముకుంటున్న వాళ్ళు వేరే, కానీ పిల్లలు లేక మేము పెంచుకుంటామని పిల్లల్ని కొనుక్కుంటున్నారు. వాళ్ళు చూడండి మరి ఎంత అద్భుతమైన తల్లిదండ్రులు. వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే కొనుక్కొని పెంచుకుంటున్నారు. అనాథల్ని దత్తత తీసుకుంటున్నారు. కొంతమంది అనాథల్ని చేస్తున్నారు, కొంతమంది అనాథల్ని దత్తత తీసుకుంటున్నారు. అంటే పిల్లల మీద మమకారం ఎంత ఉందో చూడండి మనుషులకి. ఇవన్నీ కూడా ప్రేమ సంబంధ బాంధవ్యాలు అత్యధికంగా ఉండేది తల్లిదండ్రులకి, పిల్లలకి, భార్యాభర్తలకి. దాని తర్వాత ఇంక మిగిలినవన్నీ వస్తాయి. ఎందుకని అంటే ఇవి శరీర సంబంధాలు, బ్లడ్ రిలేషన్. తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, కానీ తక్కువ ఉంటాయి. అంటే వీళ్ళకి డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ కాదు, తల్లిదండ్రుల ద్వారా ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు. అక్కడ కొంచెం మళ్ళీ మారుతూ ఉంటుంది, భావం మారుతూ ఉంటుంది. ఇవన్నీ రోజువారీ జీవితంలో మనకు తెలిసి ఊరికిన ఒకసారి గుర్తు చేసుకున్నాం అంతే. 100కి 99 మంది వాళ్ళ పిల్లల కోసమే బతుకుతారు, వాళ్ళ కుటుంబం కోసమే బతుకుతారు. 100కి 99 మంది భార్యాభర్తలు ఒకరినొకరు చక్కగా ప్రేమించుకుంటారు. అందులో అసలు డౌట్ ఏం లేదు. ఇలా మన రోజువారీ జీవితంలో, భౌతిక జీవితంలో మనకున్నటువంటి బాంధవ్యాలన్నీ కూడా ఆ బంధము అనేది ఏది ఏర్పడుతుందో ఆ రిలేషన్, ఆ బంధము ప్రేమ. ఆ బంధాలకు అనేక పేర్లు ఉండొచ్చు. అంటే తల్లి కొడుకుల మధ్య ఉన్నప్పుడు దాన్ని వాత్సల్యం అనొచ్చు, భార్యాభర్తల మధ్య ఉన్నప్పుడు దాన్ని ప్రేమను, సంథింగ్. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య సోదర ప్రేమని. మనకు రిలేషన్ లేని మనుషులతో మనం స్నేహం అయి చేస్తున్నప్పుడు ఆ స్నేహం అనేది కూడా ప్రేమకు సంబంధించిన ఒక రిలేషన్, బాంధవ్యము. బంధము, బాంధవ్యం, అది ప్రేమ. అలాగే మనకు మనుషుల మీద కాదు, మనకు సంబంధించిన వస్తువుల మీద, అన్నిటి మీద కూడా ఉంటుంది. ఆ వస్తువు మీద మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, దాని మీద ఉన్నది ప్రేమే. అంటే ఒక రిలేషను, ఒక బంధము, ఒక బాంధవ్యము. దీన్ని అనేక సందర్భాలలో, అనేక చోట్ల సహజంగా ఉపయోగించబడేటువంటి పదం ప్రేమ. ఈ పదం తెలియని వాళ్ళు ఉండరు. దీన్ని అసలు ఎక్కువగా వాడుకలో ఉండే పదం ఇది. ఇది ఆధ్యాత్మికతలో అసలు ఈ ప్రేమ ఏంటి అంటే, లవ్ ఈజ్ గాడ్ అంటారు చాలామంది. అంటే ప్రేమే దైవము అని. కొంతమంది ట్రూత్ ఈజ్ లవ్ అంటారు, అంటే లవ్ ఈజ్ ట్రూత్ అంటారు. అంటే ఆ ప్రేమ అనేదే సత్యము, ఉన్నది ఏది ఉందో అది, ఆ ప్రేమ అనేదే సత్యము. ఇక్కడ మనం భౌతిక ప్రేమల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భౌతిక ప్రేమల్లో ఎక్కడైనా సరే, అంటే భౌతికము అన్నప్పుడు రోజువారీ జీవిస్తున్న మన సహజ జీవితము. ఇందులో ప్రేమ ఎక్కడున్నా అక్కడ శత్రుత్వం ఉంటుంది, ఎక్కడైనా సరే. ఎందుకనంటే ప్రేమ అనేది వేరువేరుగా ఉండే ఇద్దరి మధ్య, రెండింటి మధ్య ఉంది. ఇప్పుడు నా కారు అంటే నాకు ఇష్టం అనుకోండి, నా కారు అంటే నాకు ప్రేమ, అంతే. అది ఒక రిలేషన్, అది నా కారు కనుక. ఇంకొకరి కారు మీద నాకు ఉండదు, కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. దానికి ఎవరైనా ఏమైనా హాని చేస్తే వాళ్ళ మీద నాకు శత్రుత్వం వస్తుంది. నా కారుకి నాకు చిన్న గీత గీశారనుకోండి, దానికి ఏమన్నా గుద్దారనుకోండి, యాక్సిడెంట్ అయిందనుకోండి, నాకు బాధ కలుగుతూ ఉంటుంది. అంటే ప్రేమ ఉన్న చోట మానసికమైన బాధ కలుగుతుంది, సంతోషము కలుగుతుంది. అంటే సుఖదుఖాలకి కారణం ప్రేమే. ఘర్షణ పడుతుంది, అంటే యుద్ధాలు జరుగుతాయి. మళ్ళీ వీటన్నిటికి కారణం ఏంటి అంటే ఇండివిజువాలిటీ ఉంది మనకి. ముందు అసలు మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం, ఫస్ట్ పాయింట్ అది. అది నా అవసరాలు కావచ్చు, లేదా నా మీద ఉన్న ప్రేమ కావచ్చు. ఎందుకంటే శరీర నిర్మాణం అలా ఉంది. ఇప్పుడు నేను ఆకలేసింది, తినకుండా బతకలేను. అసలు నేను జీవించటము అంటేనే నన్ను నేను ప్రేమించుకుంటూ, నా అవసరాలు తీర్చుకుంటూ,
అవసరాలనండి, కోరికలనండి. కోరికలు అవసరాలు ఒకటే. శృతి మించి స్థాయి మించికి పోయినప్పుడు అవి లేకపోయినా చేయకపోయినా అవి ఉండకపోయినా మనం బ్రతకగలము అన్నప్పుడు వాటిని కోరికలు అన్నాం, అంతే. ధర్మంగా మంచిగా సాగుతూ ఉన్నంతలో సంతృప్తిగా బతుకుతున్నప్పుడు అది ఎంత స్థాయి అయినా అది మామూలు భౌతికంలో సహజ స్థితి అన్నాం, అంతే. ఇలా మనమే మన అవసరాలు, మన కోరికలు, అంటే మన పట్ల మనకున్న ప్రేమ. ఫస్ట్ ప్రేమ ఎక్కడ మొదలవుతుందంటే నేను నాకు తెలియటంతో మొదలవుతుంది. నేను నాకు తెలుస్తున్నాను అంటే నాతో నాకు రిలేషన్ ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. నాతో నాకు రిలేషన్ ఉంది. మొట్టమొదటి రిలేషన్ ఏంటి నాకంటే నేనే, నా రిలేషన్, నాతో నాకు రిలేషన్ ఉంది. నేను నాకు తెలుస్తున్నాను, అది నా మొదటి ప్రేమ. నా మొదటి ప్రేమ నేను నాకే. తర్వాత నాకు నా వాళ్ళ ద్వారా నేను పెంచబడ్డాను. నాకు కావలసినవన్నీ వాళ్ళు సమకూర్చారు. వీళ్ళు నా వాళ్ళు అంటే నా చిన్నతనం నుంచి నన్ను దగ్గర పెట్టుకొని అన్నీ చూశారు, నాకు తెలుస్తుంది. కానీ వాళ్ళు నాకు భిన్నంగా ఉన్నారు. వీళ్ళు నా వాళ్ళు అనే భావన నాకు నాలో భావరూపంలో ఉంది. నేను అనే భావన నాకు నేనే, ఈ శరీరం నేను నాకు తెలుస్తున్నాను. నాకు ఆకలి తెలుస్తుంది, నాకు నొప్పి తెలుస్తుంది, నాకు బాధ తెలుస్తుంది, నాకు దృశ్యం తెలుస్తుంది, నాకు శబ్దం తెలుస్తుంది, నాకు అన్నీ తెలుస్తున్నాయి. ఆ తెలుస్తున్నది నాకే తెలుసుకుంటుంది నేనే. అందుకని నా పట్ల నాకు విపరీతమైన ప్రేమ ఉంది. ఫస్ట్ పాయింట్ అది. నా పట్ల నాకున్న ప్రేమ నా వాళ్ళ పట్ల, అంటే నాకు అనుకూలంగా ఉంటున్న వాళ్ళ పట్ల, నా వాళ్ళు అనుకుంటున్న వాళ్ళ పట్ల ప్రేమగా మారింది. ఎందుకని నా మీద నాకున్న ప్రేమకి నేను ఒక్కడనే చేసుకుంటే, నేను ఒక్కదాన్ని చేసుకుంటే నా వల్ల కాదు అసలు. నా చుట్టూ ఉన్న అందరూ చేయాలి. ముందు తల్లిదండ్రుల రూపంలో వాళ్ళు పెంచారు, అన్నదమ్ములు అక్క చెల్లెల రూపంలో నాతో ఆటలాడుకున్నారు, నాకు సహకరించారు. తర్వాత జీవిత భాగస్వామి రూపంలో నాతో కలిసిపోయి నాకు శారీరక కోరికల్ని తీరుస్తూ అందిస్తూ, తద్వారా నా కుటుంబం మళ్ళీ నా పిల్లలను ముందుకు సాగడానికి నా జీవిత భాగస్వామి వచ్చారు. అది ఇంకా బాగా క్లోజ్ రిలేషన్లే. కొంతమంది తల్లిదండ్రులను వదిలేస్తుంటారు ఆ స్థితిలో. వదలకపోయినా గ్యాప్ అనేది వస్తుంది. అంటే ఏంటి, నా నేనుకి ఎంత ఎవరు దగ్గరగా వస్తున్నారో, నా నేనుని ఎవరు ఎంత సుఖపెడుతున్నారో, ఎంత హాయిన ఆనందాన్ని కలిగిస్తున్నారు, అవన్నీ నాకు అత్యంత ప్రీతిపాత్రమే, మనుషులు కానీ వస్తువులు కానీ. అందుకే అందరికీ ధనం అంటే ఇష్టం. సంపదలు అంటే మొత్తం ధన రూపం. మీరు వస్తువులు ఎన్నైనా కొనుక్కోండి, అవి ధనంతోనే ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ధనం ఉంటే ఇక్కడ నాకు అన్ని సౌఖ్యాలు దొరుకుతాయి. ఎందుకని నా అవసరం అన్నా, నన్ను నేను ప్రేమించుకుంటున్నానన్నా, నేను జీవిస్తున్నానన్నా, నేను జీవించాలన్నా, నేను బ్రతకాలి అన్నా, ఏ పేరైనా వాడుకున్నా, ఏ పదం వాడుకున్నా, అది నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా ఎగ్జిస్టెన్స్ అది. నేను ఇక్కడ ఉండాలంటే ఇలాగే ఉండాలి, ఇవన్నీ అవసరం నాకు. ఇవి లేకపోతే నేను జీవించడం కూడా కుదరదు. అంటే మొట్టమొదటి ప్రేమ ఎక్కడ మొదలైందంటే అసలు నా మీద నా ఎగ్జిస్టెన్స్, నేను ఉండటమే నా మొదటి ప్రేమ. నా ఎగ్జిస్టెన్స్ నా ప్రేమ. నేను నాకు తెలియటమే నా మొదటి ప్రేమ. నేను నాకు తెలియబడుతున్నాను. అలా నాకు తెలియబడుతున్నవన్నీ ఏమైంది, ఇప్పుడు నేనైపోయింది, నా బంధమై నాలో కలిసిపోయింది. అది ఎంత ప్రేమ అంటే విడగొట్టడానికి వీలం లేనంతగా నాలో కలిసిపోయింది. అది నా జ్ఞాపకం అయిపోయింది, అది నా మెమరీ అయిపోయింది, అది నా మనసు అయిపోయింది, అది నా ఆలోచనలు అయిపోయింది. ఇదంతా ప్రేమ. నా నుంచి విడగొట్టడానికి లేదు దాన్ని. నేను వేరు, అది వేరు కాదు. ఇలా అనేక రోజు కలిపేసుకుంటూ ఉంటాను. నాలో మింగిల్ అయిపోతూ ఉంటాయి, నాలో కలిసిపోతూ ఉంటాయి. అలా నాకు ఇష్టపూర్వకంగా కలిసేవన్నీ నన్ను ఆనందపెడుతుంటే నా సుఖాలన్నీ నా ప్రేమ. నన్ను నేను ప్రేమించుకుంటా. అందుకని నా సుఖాల కోసం పాకులాడతాను. నేను ఎప్పుడు నా అనుకూలతల కోసం, నా సుఖాల కోసం, నేను నాది నా వాళ్ళు బాగుండటం కోసం ఎందుకు ప్రయత్నిస్తానంటే ప్రేమ. ఎవరి మీద ప్రేమ? బేసిక్గా నా మీద నాకు ప్రేమ. ఎందుకంటే నాకు ఆ సుఖభావన కావాలి, ఆ హాయి భావన కావాలి, ఆనంద భావన కావాలి. నేను బాగున్నాను, నా వాళ్ళు బాగున్నారు, నావన్నీ బాగున్నాయి అనేటువంటి నా స్వీయ ప్రేమకి నా ప్రయత్నం జరుగుతుంది. అసలు ఆ స్వీయ ప్రేమకి మూలం ఏంటంటే నేను నాకు తెలియటమే, నేను నాకు తెలియబడటమే, నా ఎగ్జిస్టెన్స్ నాకు తెలియబడటమే, నా ఉనికి నాకు తెలియబడటమే. అలా నాకు తెలియబడేవన్నీ నేనైపోతున్నా. నా
నాకు బాగా తెలియబడుతుంది ఏంటి, నేను ఇవన్నీ నాకు తెలియబడుతున్నవి అని నేను అనుకుంటుంది ఎక్కడ, నా శరీరంలో. కాబట్టి శరీరమే నేను అని. ఇప్పుడు నా భావాలు కూడా అందులోనే ఉన్నాయన్ని. నా భార్య, నా పిల్లలు, నేను, నాది, నా వాళ్ళు, ఎక్కడుంది ఇదంతా? భావరూపంలో నాలో కలిసిపోయి ఉంది. అంటే నా భార్య శరీరపరంగా బయట ఉండొచ్చు, నా భర్త శరీరపరంగా బయట ఉండొచ్చు, కానీ భావపరంగా నాలో కలిసిపోయి ఉన్నాడు. అది ప్రేమ. కలిసిపోయి ఉన్నాడు. అలా నా పిల్లలు నాలో కలిసిపోయి ఉన్నారు. అందుకని నాలో కలిసిపోయి ఉన్న విషయం కనుకది. ఇప్పుడు నేను అసలు నా మూలం నాలో కలిసి ఉన్నాను, నేనని నాకు తెలుస్తున్నాను. నాకు అవసరమైన, అంటే నేను అని నాకు తెలుస్తున్నటువంటి, నన్ను నేను అనుభవిస్తున్నటువంటి, అంటే నన్ను నేను తెలుసుకుంటూ అనుభవిస్తున్నటువంటి, నేనున్నాను అనే భావాన్ని పొందుతున్నటువంటి శరీరానికి, ఆ భావం శరీరంలోనే కలుగుతుంది కనుక నేను ఈ శరీరం అనుకుంటున్నాను. మీకు అది తెలియాలని ప్రతిసారి చెబుతున్నాను. మీరు అంటే ఈ వాక్యాన్ని బాగా పట్టుకోవాలి. మీరు దాన్ని పరిశీలించుకుంటే తర్వాత మీకే అర్థమవుతుంది. నాకు తెలుస్తున్నది ఈ శరీరంలో, నేను నాకు తెలుస్తున్నది ఈ శరీరంలో, నన్ను నేను అనుభవిస్తున్నది ఈ శరీరంలో, నేను పొందుతున్నాను, నేను తెలుసుకుంటున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను, నేను దుఃఖపడుతున్నాను అనుకుంటున్నది ఈ శరీరంలో. కనుక ఈ శరీరము నేను అనుకుంటున్నాను. నన్ను కని పెంచటం అంటే నాకు అవసరమైనన్ని సమకూర్చారంటే ఈ శరీరానికి అవసరమైనన్ని సమకూర్చారు. కాబట్టి వాళ్ళు నా వాళ్ళు అయిపోయారు. ఎందుకని నన్ను నేను ప్రేమించుకోవటం, నన్ను నేను జీవింపజేసుకోవటం, నన్ను నేను బ్రతికింపజేసుకోవడం, నేను జీవించే ప్రక్రియ, నన్ను నేను ప్రేమించుకోవటం, నాకు అన్ని సమకూర్చుకోవడం, అది చిన్నదనంలో నాకు నా వల్ల కాదు. కానీ నాకు అవన్నీ అవసరం. అవన్నీ వాళ్ళు చేశారు. అందుకని చిన్నతనం అంతా వాళ్ళతో ముడిపడిపోయి ఉంటుంది. అసలు చిన్నపిల్లలు ఎప్పుడు చాలా ఎఫెక్షన్స్ ఉంటాయి. తల్లి కనపడిపోతే తల్లి చుట్టూనే తిరుగుతారు, ఆ తండ్రి చుట్టూనే తిరుగుతారు. కొత్త వాళ్ళు వస్తే భయపడిపోతారు, వీళ్ళు కాసేపు కనపడిపోతే అల్లాడిపోతారు. అది కూడా నా నేనుకి భద్రత, నన్ను నేను ప్రేమించుకోవటంలో ఒక భాగం. నా ప్రేమలో నన్ను నేను ప్రేమించుకునేటప్పుడు నాకు నేను సమకూర్చుకోవలసినవి వాళ్ళు సమకూరుస్తున్నారు కనుక వాళ్ళు నాలో కలిసిపోయారు. లోపల నాలో ఉన్నారు. లోపల ఎక్కడున్నారు? నా ఎగ్జిస్టెన్స్లో, నా ఉనికిలో, నేను నాకు తెలుస్తున్న చోట వాళ్ళు కూడా కలిసిపోయి ఉన్నారు. అది అనేకంగా లేదు. అక్కడ కలిసిపోవటం అంటేనే అర్థం ఏంటి? నీళ్లు నీళ్ళల్లో కలిసిపోయినట్టు, విడదీయటం కుదరదు. కానీ పదార్థాలుగా చూసినప్పుడు వేరు, నా తల్లిదండ్రులు వేరు, నేను వేరు, వస్తువులు వేరు, విషయాలు వేరు, అన్ని వేరు వేరు, మనుషులు మొత్తం వేరు వేరు వేరు. అది పదార్థ రూపం. ఇక్కడ ప్రేమ భావరూపం, భావం శక్తి రూపం. అంటే మళ్ళీ ప్రేమ శక్తి స్వరూపం. ఇది ఎక్కడ మనం రోజు శీర్షికలు చెప్పుకుంటున్నాం, రోజు వినే వాళ్ళకి ఇది అర్థమవుద్ది. ఎక్కడ శక్తి స్వరూపము అని ఎందుకంటున్నానంటే, అసలు నేను నాకు తెలియబడుతున్నాను అని అసలు ఎంతమంది గ్రహిస్తున్నారు? అందుకే దాన్ని పదే పదే రిపీట్ చేస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నప్పుడు, నన్ను నేను చూసుకుంటున్నప్పుడు, నేను ఉన్నాను అని నాకు తెలుస్తున్నప్పుడు నేను నాకు తెలియబడుతున్నాను. ప్రథమం అది. నేను నాకు తెలియబడితేనే మిగిలిందంతా నడుస్తుంది. అక్కడ మొదలైంది మొట్టమొదటి ప్రేమ. నేను నాకు తెలియబడుతున్నాను, నేను నాకు రెండు ఉంది. నేను నాకు తెలియబడతాం అనే ప్రాసెస్ ఎలా ఉంది? నా స్నేహితుడు నేను, నా భార్య నేను, నా భర్త నేను, ఇద్దరిలాగానే ఉంది అక్కడ. కాబట్టి అక్కడ నేను నాకెప్పుడు తెలియబడుతున్నానో, నేను నాకు అనే చోట బంధం ఏర్పడింది. ఆ బంధమే ప్రేమ. నేను నాకు తెలియబడటం అనే బంధం ప్రేమ. నేను నాకు తెలియబడుతున్నాను కనుక, నేను అనుభవించేవన్నీ నాకు తెలియబడుతున్నాయి కనుక, నేను గ్రహించేవన్నీ నాకు తెలియబడుతున్నాయి కనుక, ఇవన్నీ నాకు తెలియబడుతున్న దాంట్లో కలిసిపోయినాయి. నేను నాకు తెలియబడుతున్నాను అనే మొదటి స్థితి ఏది ఉందో, మొత్తం తెలియబడుతున్నవన్నీ అందులో కలిసిపోతున్నాయి. అది ప్రేమ. ప్రేమ అంటే తనలో అన్ని కలిపేసుకుంటుంది. అది అసలు అక్కడ మొట్టమొదట ఎక్కడ ఉంది ఈ ప్రేమ అంటే ఎగ్జిస్టెన్స్లో ఉంది. అన్ని తనలో కలిపేసుకుంటుంది. అది సుఖమా, అది దుఃఖమా, అది పనికొచ్చేది, అది పనికిరాంది కాదు, తెలిసిన అన్నింటినీ, గ్రహించిన అన్నింటినీ అందులో కలిపేసుకుంటుంది. శరీరంతో నువ్వు ఎన్ని గ్రహిస్తావో అన్నింటినీ అందులో కలిపేసుకుంటుంది. అందుకే నీకు ఆనందం ఎంత సమానంగా అనుభవిస్తావో, ఎందుకని కలిసిపోయింది, నీలోనే కలిసిపోయింది. నువ్వు వేరు కాదు. అది ఆనందం ఇప్పుడు వేరు, నువ్వు వేరు కాదు.
అలాగే నువ్వు దుఃఖాన్ని కూడా అంతే సమానంగా అనుభవిస్తావు. ఎందుకనంటే అది కూడా కలిసిపోయి ఉంది, విడదీయటం కుదరదు. లేకపోతే దుఃఖాన్ని అందరూ తీసి పారేసేవాళ్ళు. నా ఎగ్జిస్టెన్స్లో కలిసిపోయింది, నా ఉనికిలో కలిసిపోయింది, నా భావంలో కలిసిపోయింది. అంటే నేను తెలుసుకుంటున్నవి భావించుకుంటున్నవన్నీ కలిసిపోతున్నాయి. ఈ కలిసిపోవటం అనే ప్రాసెస్ని జాగ్రత్తగా పట్టుకోండి. అందుకే పెద్ద పెద్ద చెబుతున్నా. ఇదంతా ఆధ్యాత్మిక సాధనే, మీకు తెలియటమే. నేను నాకు తెలియటం అనేటువంటి మొట్టమొదటి పాయింట్లో నేను నాకు తెలియబడుతున్నాను. 3 ఉన్నాయి అక్కడ. నేను నాకు తెలియబడటం, 3 ప్రక్రియలు జరుగుతున్నాయి. నేనున్నాను, నాకు తెలియబడుతుంది, తెలియబడటం అనే క్రియ ఉంది అక్కడ. నేను నాకు తెలియబడటం అనేటువంటి ఈ మూడు నేను నాకు తెలియబడటం అనేది ఏదో ఉందో, ఆ తెలియబడటము నేను నాకు అనేదే ప్రేమ. అది అన్నింటినీ దానిలో కలిపేసుకుంటుంది. నేను నాకు తెలియబడటంతో మొదలైంది, ఇంకన్నీ తెలుసుకుంటూ కలిపేసుకుంటుంది. అందుకని మనం దుఃఖాన్ని కూడా తప్పించుకోలేకపోతున్నాం. దుఃఖం వద్దని తెలుసు, బాధ వద్దని తెలుసు, కష్టం వద్దని తెలుసు, ఇబ్బంది వద్దని తెలుసు, నష్టం వద్దని తెలుసు, అది బాధ అని తెలుసు, అది వ్యతిరేకత అని తెలుసు. కానీ ఎందుకు తప్పించుకోలేకపోతున్నాం అంటే ఆల్రెడీ కలిసిపోయింది. అది ఆ కలిసిపోవటం కూడా ప్రేమలో భాగమే. అసలు కలిసిపోవటమే ప్రేమలో భాగం. మొత్తం అందులో కలిసిపోతుంది. అది కలిసిపోయే గుణం కలిగి ఉంది, కలిపేసుకునే గుణం కలిగి ఉంది, అన్నింటినీ దానిలో కలిపేసుకునే స్వభావం కలిగి ఉంది. ఒకవేళ దుఃఖాలు తప్పించుకోవాలి అని అనుకుంటే ఒకటే మార్గం, కలుపుకోకూడదు. అందుకంటే మార్గం లేదు. ఒకవేళ చెడుని తప్పించుకోవాలనుకుంటే ఒకటే మార్గం, తెలుసుకోకూడదు, కలుపుకోకూడదు. ఎందుకంటే దాని స్వభావమే కలుపుకోవటం. మొత్తాన్ని దానిలో కలిపేసుకుంటూ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఎవరికైనా సరే బాహ్య ప్రపంచంలో మనం బతుకుతున్నప్పుడు తల్లిదండ్రులని పిల్లలు ఒక స్టేజ్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకొని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినటువంటి బ్యాచ్లు పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ తల్లిదండ్రులు వాళ్ళ హృదయాలలో మాత్రం ఆ పిల్లల్ని వదలలేకపోతున్నారు. భౌతికంగా వదిలేశారని చెప్పుకుంటారు, ఏడుస్తారు, బాధపడతారు, కష్టపడతారు, ఇబ్బంది పడతారు. అంతరంగంలో వదలలేకపోతున్నారు. ఎందుకనంటే తమలో కలిపేసుకున్నారు. చిన్నప్పటి నుంచి నా బిడ్డలని కలిపేసుకున్నారు. ఆ బాధ అలా ఉండదు కలిపేసుకున్నప్పుడు. అలాగే భార్యాభర్తలు కలిపేసుకుంటున్నారు. బంధాలన్నీ ప్రేమ అంటే కలిపేసుకోవటం. అయితే మరి ఈ కలిపేసుకోవడంలో విడిపోవటం కూడా ఉంది. మరి పిల్లలు విడదీసేసుకుంటున్నారుగా, తల్లిదండ్రులతో చిన్నప్పుడు కలిపేసుకొని ఉన్నారుగా, మా నాన్న మా అమ్మ అని అన్నప్పుడు ఇండివిజువాలిటీ పనిచేస్తుంది. ఈ శరీరం నేనని. అక్కడ ఘర్షణ ఉంది, అక్కడ దుఃఖం ఉంది, అక్కడ శత్రుత్వం పుట్టింది, చెడు అక్కడ పుట్టింది. ప్రేమలో చెడలేదు, సంపూర్ణమైనటువంటి ప్రేమలో చెడలేదు. కానీ ప్రేమ ఎక్కడుంది? ప్రేమ భావరూపం. ప్రేమ భావరూపం. అందుకే లవ్ ఈజ్ గాడ్. అది శక్తి స్వరూపం. లోపల నేను నాకు తెలుస్తున్నాను అక్కడ ఉంది. అది నేను నాకు తెలుస్తున్నానన్న ప్రదేశం ఎలా ఉంది మనం ఎప్పుడు పరిశీలించాలి. ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తే మొత్తం తెలిసిపోద్ది. అదే లవ్. అందుకే లవ్ ఈజ్ ట్రూత్. కానీ మనం లోపలికి వెళ్ళి పరిశీలించట్లేదుగా. మనం నేను నాకు తెలియబడుతున్నది ఈ శరీరంలో కనుక, ఈ శరీరంతో నాకు అన్ని తెలియబడుతున్నాయి కనుక, మళ్ళీ తెలుసుకునేటువంటి గుణాలు లక్షణాలు ఈ శరీరానికి ఉన్నాయి కనుక శరీరం నేను అనుకుని వెళ్ళిపోతున్నా. అప్పుడేమైంది? ఇండివిజువాలిటీ వచ్చింది. ఎందుకంటే పరిమితి వచ్చింది. ఈ శరీరం వరకే నేనని పరిమితి వచ్చింది. అక్కడ అహం అనే అహంకారం పుట్టింది. అంటే నా అహం అనే అహంకారం, నేననే పరిమితి ఏర్పడింది. ఆ పరిమితి పేరు అహంకారం. ఇలా ఎవరికాళ్ళకి అహంకార పరిమితులు వచ్చేసినాయి. ఒక పక్కన ప్రేమ ఉంది అందరికీ, తనలో అన్నింటినీ కలిపేసుకునే శక్తి ఉంది అందరికీ. కానీ అహంకారం నేను పరిమితి, నేను పదార్థాన్ని, నేను వేరు నువ్వు వేరు అని చెబుతుంది. చాలా చిత్రమైన విషయం చూడండి. మన లోపలేమో అన్నింటినీ కలిపేసుకోగలం. భావరూపంలో నేను నాకు తెలుస్తున్నాను అన్న ప్రాంతంలో సమస్తం కలిసిపోతాయి. అన్ని కలిసిపోయే ఉన్నాయి, అందుకే మర్చిపోం మనం. కానీ అహంకారం అంటే ఈ శరీరము నేననేటువంటి భావంలో, పదార్థ భావంలో, పరిమిత భావంలో దేన్ని మనతో కలుపుకోలేం.
అన్నీ మనకు విడిగా ఉండాల్సిందే. అన్నీ మనకు విడిగా ఉంటే ఉపయోగించుకుంటాం, వాడుకుంటాం, పక్కన పెడతాం, దాచుకుంటాం, అంతే. కలుపుకోవటం కుదరదు, ఒకటైపోవటం కుదరదు, ఏకమైపోవటం కుదరదు. ఆ ఏకమయ్యే స్థితి, ఏకమవటం కుదురుతూ ఉన్నది, అది ప్రేమ. ఆ ఏకమవటంలో దుఃఖం ఉందా, శత్రుత్వం ఉందా, అవి అడగపాకండి. అది మీ ఇండివిజువాలిటీ నుంచి బయటపడినాయి. ఆ ఏకమయ్యే స్థితి తెలియకపోవటం వలన, ఆ ప్రేమ స్థితి తెలియకపోవటం వలన, మూలస్థానమే ప్రేమ తనలో అన్నింటినీ కలిపేసుకుంటుంది, దాని గుణమే కలిపేసుకోవటం అనేటువంటి మూలతత్వం తెలియకపోవటం వలన మనం శరీరమే నేననుకొని పరిమిత తత్వాన్ని నిజం అనుకోవటం వలన, ఫిక్స్ అయిపోవటం వలన అహంకారం ఏర్పడింది. అది అహం, నేను. అహంకారం అంటే ఈ ఆకారమే నేను. అప్పుడేమైంది, మిగిలిన ఆకారాలు వేరువేరుగా ఉన్నాయి. అప్పుడేమైంది, నా ఆకారానికి, నా అహంకారానికి, నా నేనుకి, ఈ శరీరం నేననే భావనకి సహకరిస్తే నాకు ఆనందం. అంటే ఏంటి, నా శరీరానికి సహకరిస్తే, ఇక్కడ గమనించాలి, అది నాకు ఆనందం. నా అహంకారానికి సహకరిస్తే, నా భావాలకి, నా ఆలోచనల కంటే నా శరీరపరమైనటువంటి పరిమితానికి సహకరిస్తే, అదే రూపమైన నేను ఆనందంగా ఉంటాను. సహకరించకపోతే నేను దుఃఖంగా ఉంటాను. అందుకని సహకరించినప్పుడు నాలో కలిసిపోయి ఉన్న వాళ్ళు కూడా, మొత్తం అన్ని నాలో కలిసిపోయి ఉన్నారు, నాలో కలిసిపోయి ఉన్నాయి. నా సంపదలు కావచ్చు, నా వస్తువులు కావచ్చు, నా మనుషులు కావచ్చు. ఇప్పుడు ఈ అహంకార భావనలో నాకు శత్రువులు అయ్యారు, కానీ వాళ్ళు నాలోనే కలిసిపోయి ఉన్నారు. అందుకని వాళ్ళు బయట ఉన్నా కూడా నాకు లోపల దుఃఖం కలుగుతుంది. ఎందుకని ఎక్కడున్నారు, బయట ఉన్నారు, కానీ నాకు లోపల దుఃఖం కలుగుతుంది. ఎందుకని కలిసిపోయింది అది. కానీ యాక్చువల్గా ప్రేమది. ఇప్పుడు లోపల దుఃఖం కలగటం వలన ప్రేమను వ్యతిరేకంగా మార్చుకుంటున్నాను నేను, శత్రుత్వంగా, ద్వేషంగా అలా మార్చుకుంటున్నాను. అందుకని ఇంట్లో భార్యాభర్తలు కూడా ఘర్షణ పెడతారు. ఘర్షణ అందుకు మొదలైంది, అది శరీర భావన. కానీ యాక్చువల్గా నా అంతరంగ భావన ఏంటి, దేన్నైనా మొత్తం కలిపేసుకుంటాను నేను. ఆ కలిపేసుకుంటే ఏర్పడిందే మనసు. మనసు అని విడివిడిగా లేదు. సముద్రంలో ఒక అల ఎగిసిపడింది, మళ్ళీ అల ఏమైంది, వెనక్కి వెళ్ళిపోయింది. రెండో అల వచ్చింది అంటున్నాం, రెండో అల కొత్తగా వచ్చిందా? కాదు, ఆ పాత అలలో నీళ్లే, ఆ మొదటి అలలో నీళ్లే మళ్ళీ రెండవ అలగా ఎగిసిపడినాయి. రెండవ అలలో నీళ్లే మూడో అలగా ఎగిసిపడినాయి. ఎందుకని ఇది అక్కడికి వెనక్కి వెళ్ళిపోతుంది. నీరు మారలా, ఎగిసిపడటం మారలా, అల మారలా. కానీ ఎగిసిపడిన ప్రతిసారి మనం 1, 2, 3, 4 అని మనం అంటున్నాం, కానీ అది ఎప్పుడూ ఎగిసిపడుతుంది ఆ నీరే. అది ఏకంగానే ఉంది, అది భిన్నత్వంగా లేదు. అలా నాలో కలిసిపోయినవన్నీ ఏకంగానే ఉన్నాయి, కానీ కలిసిపోయిన స్థితిలో నేను లేను. కలిసిపోయిన స్థితిలో, కలిసి ఉన్న స్థితిలో, అన్ని ఏకమైపోయిన స్థితిలో నేను కూర్చోట్లేదు. నేను శరీరం అన్న భావనలో, అహంకారంతో వేరు భావనలో కూర్చుంటున్నాను, నేను పరిమిత భావనలో కూర్చుంటున్నాను నేను. అందుకని నాలో కలిసిపోయి, నాతో కలిసిపోయి ఉన్న నా ప్రేమ కూడా నాకు ద్వేషం అవుతుంది, నాకు శత్రుత్వం అవుతుంది. అందుకే ప్రేమ ఎక్కడ ఉంటే శత్రుత్వం అక్కడ ఉంటుంది, ప్రేమ ఎక్కడ ఉంటే ద్వేషం అక్కడ ఉంటుంది, ప్రేమ ఎక్కడ ఉంటే ఘర్షణ అక్కడ ఉంటుంది. మీకు అసలు తెలియని వాళ్ళని మీరు ప్రేమించలేరు, ఘర్షణ పడలేరు. మీకు ప్రేమను చోట మంచి ఉంటుంది, అంతా మంచిగా చేస్తూ ఉంటాం. కానీ అదే ప్రేమను చోట మంచి చెడు ఉంటుంది. ఎందుకని అంటే అక్కడ అహంకారం వచ్చింది. ప్రేమ అనేటువంటి కలయిక ఉన్న మూల ప్రదేశంలో కూర్చోకుండా మనం శరీరం అనేటువంటి భావనలోకి వచ్చి శరీరంలో కూర్చున్నాం. ఈ శరీరం నేను అనుకొని అక్కడ అహంకారం అయిపోయింది. ఇప్పుడు అది నా అహంకారం అంటే నేను చెప్పినట్టు వినవా, నా మాట వినవా, నేను చెప్పింది కాదంటావా, నీకు నచ్చినట్టు చేస్తావా, నాకు నచ్చినట్టు చేయవా. ఎందుకని శరీర పరిమితి ఇలాగే ఉంటుంది. ఎందుకు ఇలాగే ఉంటుంది అంటే శరీరానికి అన్ని అవసరాలే. నేను చూడాలనుకుంది, నువ్వు చూడాలనుకుంది వేరువేరుగా ఉండొచ్చు. నేను వినాలనుకుంది, నువ్వు వినాలనుకుంది వేరువేరుగా ఉండొచ్చు. రూపురేఖలు వేరు, అన్ని వేరు, మనుషులందరూ వేరు, ఆకారాలు వేరు, పదార్థతత్వం వేరుగానే ఉంటుంది. అది కలవదు. అందుకని అహంకారము అనేటువంటి, అహంకారం అంటే శరీరము నేనన్న భావన, అహం నేను ఈ పరిమితుడని మాత్రమే అనేది అహంకారం అంతే. కానీ యాక్చువల్గా నేను ఎవరిని, అసలు నేను నాకు తెలుస్తున్న ప్రదేశం ఏంటి,
నేనే నాకు తెలుస్తున్నాను. ఎక్కడ? నా శరీరము లోపల అనిపిస్తుంది. ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తే, ఆ ప్రదేశాన్ని ఒకసారి పరిశీలిస్తే అక్కడ శరీర భావన ఉందా? వెళ్ళి చూడవు సరే, జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ ఏ శరీర భావన లేదు. అన్నీ గ్రహించినటువంటి భావములు ఉన్నాయి అక్కడ. అయితే అందులో ఒక భావం గుర్తొచ్చినప్పుడు, అంటే ఒక భావ కథలకి వచ్చినప్పుడు దానికి ఆలోచన అని పేరు పెట్టాం అంతే. ఒక జ్ఞాపకానికి జ్ఞాపకం అని పెట్టాం, ఒక భావం అన్నాం. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఆ మూలం ఏంటి అంటే, మూలం తనలో అన్నింటినీ కలిపేసుకోగలిగింది నేను నాకు తెలుస్తున్నటువంటి ప్రదేశమే మూలం. నేను నాకు తెలియబడుతున్నాను. అక్కడ ఏముంది? మూలంలో ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. నాకు ఒక ఎరుకు ఉంది అక్కడ ఒక ఉనికి ఉంది, ఒక సజీవత్వం ఉంది, ఒక తెలియబడటం, అంటే ఉన్నది అనేటువంటిది ఏదో తెలియబడేది ఉంది. ఉన్నది అనేది తెలుస్తుంది నాకు. అది ఎలా ఉన్నది అలా ఉందో తెలియట్లా మూలంలోకి వెళ్తే. కానీ నేను అసలు మూలంలోకి వెళ్ళే ప్రయత్నం చేయట్లా. ఎందుకంటే నాకు తెలియబడటం అనేది నా శరీరంలోకి జరుగుతుంది కనుక శరీరమే నేను అనుకుని, శరీరానికి అవసరాలు ఉన్నాయి కనుక ముందు ఆహారంతో మొదలవుతుంది, తర్వాత పంచేంద్రియాలతో మొదలవుతుంది. ఆ పంచేంద్రియాలలో మళ్ళీ ఆ కోరికలు తీర్చుకుంటూ, ఆహారంతో తీర్చుకుంటూ, స్త్రీ పురుష శారీరక కోరికలు చాలా బలంగా ఆకర్షణీయంగా ఉన్నాయి కనుక అవి తీర్చుకుంటూ, తద్వారా వచ్చిన పిల్లలు, పుట్టిన పిల్లలను పెంచుకుంటూ, మొత్తం జీవితం గడిపేసుకుంటూ మళ్ళీ నాకు చావు ఒకటి వస్తుంది. శరీరానికి చచ్చిపోతున్నా, నేను చచ్చిపోయాను అనుకుంటున్నా. నేను పుట్టాను అనుకుంటుంది, నేను జీవిస్తున్నాను అనుకుంటుంది, నేను అన్ని అనుభవిస్తున్నాను అనుకుంటుంది, నేను చచ్చిపోతున్నాను అనుకుంటుంది. నా అహంకారం. అహంకారం ఏంటి? ఈ శరీరము నేనన్న భావన, శరీరముతో కలిసిపోయిన భావన. కానీ యాక్చువల్గా పరిశీలిస్తే ఈ శరీరము నేనన్న భావన కూడా నాకు లోపల తెలుస్తుంది. ఎందుకు? అది కూడా తెలుస్తుంది. రెండవ ఆబ్జెక్ట్ లాగా నాకు అది కూడా తెలుస్తుంది. ఒక చెట్టు నాకు తెలిసినట్టుగా నా శరీరం నాకు తెలుస్తుంది. ఓ మనిషి నాకు తెలిసినట్టుగా నా శరీరం నాకు తెలుస్తుంది. నా ఎదురుగా ఏదో ఇంకొక విషయమో, ఒక మనిషో, ఒక ఆబ్జెక్టో ఉంటే ఎలా నాకు తెలుస్తుందో అలా నాకు తెలుస్తుంది. నా ఎదురుగా ఒక పదార్థమో, ఒక విషయమో, ఒక మనిషి ఉంటే ఎలా తెలుస్తుందో అలా నేను నాకు తెలుస్తున్నాను. ఈ శరీరం నేనని నాకు తెలుస్తుంది. తెలుస్తున్నప్పుడు ఈ శరీరము నేను నాకు తెలుస్తున్నప్పుడు అసలు నేనెవరో, తెలుసుకుంటున్నది ఎవరో, ఆ తెలుసుకోవటం, తెలియబడటం అనే ప్రక్రియ ఏంటి? ఎలా తెలియబడుతుందంటే, మూలంలోకి వెళ్ళిపోతే, అంటే శరీరం నుంచి మూలంలోకి వెళ్ళిపోతే, లోపలికి దిగిపోతే, నా మూలంలోకి దిగిపోతే అక్కడ ఓన్లీ తెలియబడటం ఉంది. అక్కడ ఓన్లీ ఏముందంటే తెలియబడటం అనేది ఉంది. ఎలా తెలియబడుతున్నది అంటే, ఇలా అలా ఏం లేదు, ఉన్నది సజీవత్వము అంతే. తెలియబడుతున్నది సజీవత్వం ఏదో ఒకటి ఉంది. దాని లక్షణం ఏంటి అంటే, అన్నింటినీ తనలో కలిపేసుకుంటుంది, ఎన్నింటినైనా తనలో కలిపేసుకుంటుంది. అసలు అది ఎలా ఉన్నది అలా ఉందని చెప్పడానికి లేదు. దాన్ని ఉనికి అన్నారు, దాన్ని ఎగ్జిస్టెన్స్ అన్నారు, దాన్ని అవేర్నెస్ అన్నారు. అదే ప్రేమ కూడా. ఎందుకంటే అన్నింటినీ కలుపుకోగలదుగా, కలిపేసుకుంటుందిగా, తానే అయిపోతుందిగా. అయితే సహజంగా ఎవరికైనా శరీరంలో అలా అనిపించి, శరీరం నేనే అనిపించి ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే లోపలికి వెళ్ళి చూసుకోవట్లా. ఆధ్యాత్మికతలో చెప్పింది అదే, శరీరం నేనే నువ్వు వెళ్ళిపోతుంది రైటే, కొంత సమయం మిగిల్చుకొని నిజంగా నువ్వు శరీరమా కాదా తెలుసుకో, అది నీ లోపలికి నువ్వు వెళ్తేనే తెలుస్తుంది, బయట తిరిగితే తెలియదు అన్నారు. అని మీరు నిజమైన ప్రేమికులైతే వస్తువులను, విషయాలను ప్రేమించడం కదా. అవి పరిమితంగా ఉంటే ఎన్ని ప్రేమించగలరు? ఎన్ని ప్రేమిస్తారు? మీ జీవిత భాగస్వామిని ప్రేమించుకుంటారు, మీ పిల్లల్ని ప్రేమించుకుంటారు. అందుకే చూడండి, మన ప్రేమ పరిమితంగా ఉంటుంది. అహంకార ప్రేమ కాదు అది. ప్రేమ అహంకార ప్రేమ, అజ్ఞాన ప్రేమ పరిమితంగా ఉంటుంది. ఆ పరిమిత ప్రేమ ఎప్పుడైతే ఉందో, పరిమిత ప్రేమే దుఃఖం అయిపోతుంది, పరిమిత ప్రేమే ఘర్షణ అయిపోతుంది. ప్రేమను ఎప్పుడు పరిమితం చేసామో అది ఘర్షణ అయిపోతుంది. ఎందుకనంటే నేనుకు పరిమితం అయిపోయి నాకు అనుకూలంగా ఉండాలి, నాకు అనుకూలత కావాలి అనే ఆశ, కోరిక అన్నీ అక్కడ మొదలైపోయినాయి.
ఎందుకంటే ఆ పరిమితానికి అవసరం ఉంది, ఆకలి ఉంది, పంచేంద్రియాలకి ఆకళ్ళు ఉన్నాయి, శరీరం నేను అనుకుంటున్నాను కాబట్టి. ఎప్పుడైతే పరిమితం అయిపోయిందో ప్రేమ కూడా అహంకారం అయిపోయింది. ఆ పరిమితత్వం ఇప్పుడు ప్రేమించటమే. ఎందుకంటే మేలు కూడా చేస్తాం, మంచి కూడా చేస్తాం. ప్రేమ ఎప్పుడు మంచి చేస్తుంది. కానీ ప్రేమకు విఘాతం కలిగినప్పుడు, అంటే మంచికి నాకు విఘాతం కలిగినప్పుడు, నాకు అవసరమైనది దొరకనప్పుడు అది శత్రుత్వం అవుతుంది, ఘర్షణ అవుతుంది. అందుకే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు గొడవలు పడతారు. ప్రతి మనిషి ఇంకో మనిషితో ఘర్షణకు కారణం అది. ఆ ప్రేమ తత్వం ఏదుందో నీ లోపల, అన్నింటినీ కలిపేసుకునే తత్వం ఏదుందో దాన్ని చూడకుండా నువ్వు దాన్ని తెచ్చి శరీరానికి కలిపేసావు. శరీరం నేను అనుకుంటున్నావు, శారీరక అవసరాలు తీర్చుకుంటామే ప్రేమ అనుకుంటున్నావు. ప్రేమించటం అంటే నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు? నిన్ను నువ్వు ప్రేమిస్తావు కాబట్టి నీ జీవిత భాగస్వామిని ప్రేమిస్తున్నావు, నీ శారీరక కోరికలు తీరుస్తున్నారు కాబట్టి. మూల ప్రేమ నాది, నన్ను నేను ప్రేమించుకుంటాను కాబట్టి నాకు అవసరమైన అన్నింటినీ ప్రేమిస్తున్నాను. ఒక వాహనం కొనుక్కున్నా, అది నన్ను చక్కగా తీసుకెళ్తుంది, సుఖపడదామని కొనుక్కున్నా కాబట్టి వాహనాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటా, కడుక్కుంటా, తుడుచుకుంటా, జాగ్రత్త పెట్టుకుంటా. దానికి ఏమన్నా అయితే బాధపడిపోతా. నాకు ఇప్పుడు నా పిల్లలు అన్నప్పుడు నేను వాళ్ళతో ఎంజాయ్ చేస్తా, వాళ్ళతో ఆడుకుంటా. ఇది నా వాళ్ళు అనే భావంతో హాయిగా ఉంటా. కాబట్టి నేను వాళ్ళతో ఎంజాయ్ చేసి నాలో కలుపుకున్నా. ఇప్పుడు వాళ్ళకి సొంతకాయలు ఎదిగిపోయి, వాళ్ళకి స్నేహితులు వచ్చి, వాళ్ళకి జీవిత భాగస్వాములు వచ్చి వాళ్ళ ప్రపంచం నిర్మించుకుంటుంటే నాకు బాధగా ఉంది. ఆ బాధ ఎంతగా ఉంది నాకు అంటే, ఎంతటి తల్లిదండ్రులైనా ఎవరైనా సరే, ప్రతి తల్లిదండ్రి ఏదో ఒక స్థితిలో తమ బిడ్డల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు జీవితంలో, చచ్చిపోయే లోపల. ఇక నిత్యాసంతృప్తితో బతికేవాళ్ళు అయితే బోల్డ్ మంది ఉన్నారు. కారణం ఏంటంటే మళ్ళీ పరిమిత భావన. నేను ఈ శరీరం, నాకు అనుకూలతగా ఉన్నంతకాలం నేను పెంచి, నేను చెప్పింది నా మాట ప్రకారం వాళ్ళు చేసినంతకాలం నా బిడ్డలు నేను నెత్తి మీద పెట్టి చూశా. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు మళ్ళీ నాకు తేడా వస్తుంది. వాళ్ళంతటా వాళ్ళు వెళ్తున్నప్పుడు నా ఆలోచన లేదు, నా అభిప్రాయం లేదు, నా ఇష్టం లేదు. అసలు నేను వాళ్ళతో ఇప్పుడు ఏంటో నేను నాలో కలిపేసి కూర్చున్నాను, కానీ వాళ్ళు మరి విడిగా వెళ్ళిపోతున్నారు. మరి ఇప్పుడు నాలో కలిపేసుకుంది ఏమైపోవాలి? అది దుఃఖం అయిపోయింది. అది నాలో కలిసిపోయి ఉందిగా. కలిసిపోయి ఉన్న ప్రేమే దుఃఖంగా మారుతుంది. ఎందుకు దుఃఖంగా మారుతుంది ఏంటంటే ప్రేమే. శత్రుత్వంగా మారుతుంది ఏంటంటే ప్రేమే. విరోధంగా మారుతుంది ఏంటంటే ప్రేమే. ఎందుకంటే నాలో ఒకసారి కలిపేసుకున్నా అది అలా ఎందుకు మారుతుంది అంటే, నేను శరీరం అనే పరిమిత భావంలో నాకు భిన్నంగా వాళ్ళందరూ ఉన్నారు, అవి కూడా శరీరాలు అనే పరిమిత భావంలో అహంకారం చేత జరుగుతున్నటువంటి అహంకారపు ఆట చెడు, అహంకారపు ఆట చెడు, ప్రేమ ఆట మంచి అని మొత్తం కలిసిపోయింది. అందులో మనం ప్రేమ స్థానంలో, మూల స్థానంలో కూర్చోాలా, కలిపేసుకునే స్థానంలో కూర్చోాలా, అన్నింటినీ కలిపేసుకోగలిగిన స్థానంలో కూర్చోట్లా, నేను నాకు తెలుస్తున్న స్థానంలో కూర్చోాలా, శరీరంలో కూర్చున్నాం. నాకు తెలుస్తుంది ఎక్కడెక్కడికి, శరీరమే నేను అనుకుంటున్నాం. అక్కడ ప్రాబ్లం వచ్చింది. అందుకని ప్రేమను మీరు కరెక్ట్గా తెలుసుకుంటూ వెళ్తే, ప్రేమను పరిశీలించుకుంటూ వెళ్ళారు కొంతమంది. ఈ ప్రేమ అనే పదం వాడుకుంటున్నాం కదా, నా భార్య అంటే నాకు ఇష్టం, అమ్మో ఆమె లేకపోతే నేను చచ్చిపోతాను, నా భర్త అంటే నాకు ఇష్టం, అమ్మో ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను. ఇలా ఈ ప్రేమ భావాన్ని అత్యధికంగా పెంచుకొని, అంటే ఏంటి, శారీరకంగానే అహంకారంగానే అత్యధికంగా పెంచుకొని ఇదే ప్రేమ భావాన్ని, ఆ ప్రేమ వివాహాలు జరగలేదని లేదా ప్రేమికులు మోసం చేశారని చచ్చిపోయిన వాళ్ళు మంది ఉన్నారు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా గడిపిన వాళ్ళు చివరి జీవితంలో, వృద్ధాప్యంలో, అంటే ఏదైనా మధ్యలో చిన్న చిన్న ఘర్షణలు పడి ఉండొచ్చు, వృద్ధాప్యంలో తనకంటే ముందు తన జీవిత భాగస్వామి చనిపోతే ఆ బెంగతో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది తెలుసు నాకు, వెంటనే రోజుల్లోనే. బెంగతో అంటే ఏంటి, లోపల కలిసిపోయి ఉన్నది. ఇక్కడ శరీర భ్రాంతితో ఉన్నాం మనం. ఇప్పుడు నా వాళ్ళు అనేది శరీరంతోనే కుదురుతుంది, కానీ లోపలేమో కలిసిపోయి ఉంది, అది భిన్నత్వం లేదు. అంతరంగంలో కలిసిపోయిన దాంట్లో భిన్నత్వం లేదు, కలిసిపోయి ఉన్నాం. కానీ బాహ్యంలో విడిపోయి ఉన్నాం పదార్థ రూపంతో. అందుకని ప్రేమ అనేది పదార్థ దృష్టి కాదు, యథార్థ దృష్టి, శక్తి దృష్టి. అది ప్రేమ భావం, ప్రేమ ఆలోచన, ప్రేమ శక్తి స్వరూపం, ప్రేమ మూలం,
ప్రేమే మొత్తం సర్వజగతికి మూలం. ఏంటంటే ఆ శక్తి పేరు ప్రేమ అనొచ్చంతే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు మహాత్ములు చెప్పినప్పుడు. అదే సత్యం. సత్యం ఎలా ఉంటుంది అంటే జ్ఞానస్వరూపం. అది ఎంత ఉంటుంది అన్నది అది అనంతము ఉన్నది. ఏంటది? అదే బ్రహ్మము, శక్తి, అదే దైవము, అదే ప్రేమ. దాన్నే కొంతమంది లవ్ ఇస్ గాడ్ అన్నారు. ఆ దైవత్వము, దేవుడు, దేవత అని దేన్ని అంటున్నాము, అది ప్రేమే. భగవంతుడు ప్రేమస్వరూపుడు అంటే భగవంతుడి యొక్క క్వాలిటీ ప్రేమస్వరూపం కాదు, ప్రేమే భగవంతుడు. అయితే నువ్వు ఆకారంలో పెట్టుకుంటున్నావు కనుక భగవంతుడిని, దేవుణ్ణి, దేవతని కూడా ఆకారంలోకి తెచ్చుకుంటున్నావు కనుక భగవంతుడు ప్రేమస్వరూపుడు అని చెబుతున్నావు. భగవంతుడు ప్రేమస్వరూపుడు కాదు, ప్రేమే భగవంతుడు. ఏది అనంతాత్మశక్తో, ఏది విశ్వశక్తో, ఏది ప్రకృతి శక్తో, ఏది నీలో ప్రాణశక్తో, ఏది అన్నింటినీ తనలో కలిపేసుకుంటుందో, మళ్ళీ చెబుతున్న అన్నింటినీ తనలో కలుపుకుంటుంది కనుకనే నువ్వు మంచి చేస్తున్నావు, అన్నింటినీ తనలో కలుపుకుంటుంది కనుకనే నువ్వు దుఃఖపడుతున్నావు. లేకపోతే నీలో దుఃఖమే పుట్టదు. అది నీలో ఉంది కనుక నీకు దుఃఖం పడుతుంది, నీకు బాధ పడుతుంది, నీకు శత్రుత్వం పడుతుంది, నీకు విరోధం పడుతుంది. లేకపోతే నీలో పుట్టవయ్యి, నువ్వు కలుపుకున్నావు నీలో. అయితే కలుపుకున్నప్పుడు మరి అంతా కలిసిపోయింది, ఏకంగా ప్రేమగా ఉండాలి కదా అంటే ప్రేమగానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం. కానీ శరీర భావనలో, పరిమిత భావనలో నాకు అనుకూలంగా లేనప్పుడు అహంకార భావనలో శత్రుత్వాలు పడుతున్నాయి. మూల భావనలో శత్రుత్వం ఉండదు, విరోధం ఉండదు, అసలు చెడు అనేదే ఉండదు, ఎటువంటి విరోధ భావన కలగదు, ఎటువంటి ద్వేషం, ఈర్ష్య, అసూయలు కలగవు. కానీ ఇవన్నీ కలుగుతున్న అహంకార భావనలో, మూల భావనకి నేను వెళ్ళటల్లా. కానీ రోజు నేను కలుపుకునేది మూల భావనలోనే, నేను జీవించేది మూల భావనలోనే, మూల భావనతోనే. అసలు నేను నాకు తెలుస్తుము, నేను నాకు తెలియటం అనే ప్రక్రియ నా మూలంలో జరుగుతుంది. ఆ మూలం ఏంటో నేను తెలుసుకోను, శరీరం నేను అనుకుని వెళ్ళిపోతాను. ప్రాబ్లం అక్కడ వచ్చింది. అందుకని నా స్వీయ మూలాన్ని నేను తెలుసుకోగలిగితే అది ప్రేమని అర్థమవుతుంది. ఆ స్వీయ మూలం ప్రేమ అనేది ఎలా ఉంది అంటే, ప్రేమ అని ఎందుకు అన్నాను అంటే నేను నాకు తెలియటము అంటే నేను నాకు తెలుస్తున్నాను, నన్ను నేను మొదట ప్రేమించుకుంటాను, నాకు నేను అన్ని సమకూర్చుకుంటాను. ఎందుకనంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కాబట్టి. నాకు నేను ఎందుకు ప్రేమించుకుంటున్నావు నిన్ను నువ్వు అంటే నేను నాకు తెలుస్తున్నాను కాబట్టి. అంటే నా ప్రేమ అనేది మొదట నాతోనే మొదలైంది, నా మూలం అదే. ఎక్కడ మొదలైందంటే నేను నాకు తెలియటము. జాగ్రత్తగా కనుక్కోండి, కనిపెట్టండి, లోపలికి వెళ్ళండి. లేకపోతే అసలు నాకు ఎవరితోనూ అవసరం లేదు, దేనితోనూ అవసరం లేదు. అయితే ఇక్కడ మూలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది? శరీర భావన ఉండదు అక్కడ, శరీరంతో సంబంధం లేదు, పదార్థం లేదు అక్కడ, శక్తి. అది పదార్థ భావన లేదు, శక్తి భావన. అది ఆ మూలంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం రోజు చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు మూలంలోకి వెళ్ళినాం అంటే శరీర భావాన్ని వదిలేసాం. మనసులో అనేకం ఉన్నాయి, నేను నాది నా వాళ్ళని, అదంతా కలిసిపోయిందని చెప్పాక. అందుకే కలిసిపోయింది కనుకనే సుఖము ఉంది, దుఃఖము ఉంది. సుఖము అంటే ఆ హాయి, ఆనందము, మంచి అంతా ప్రేమ స్వరూపం, ప్రేమ వలన కలుగుతుంది. కలిపేసుకున్న నా వాళ్ళనే ప్రేమ వలన కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, హాయి కలుగుతుంది. ఇచ్చినా కలుగుతుంది, పుచ్చుకున్నా కలుగుతుంది, చూసినా కలుగుతుంది, భావించుకున్నా కలుగుతుంది, చూడకపోయి భావించుకున్నా కలుగుతుంది. మరి దుఃఖము, ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇటువంటి చెడు గుణాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే కలిపేసుకున్నాను కనుక. నేను శరీరం అనేటువంటి పరిమితిలో అహంకారంతో ఆలోచిస్తున్నాను కనుక, మూలంలోకి వెళ్ళలేదు కనుక, మూలతత్వం నాకు తెలియదు కనుక, నేను పదార్థముగా భావించుకుంటున్నాను కనుక, వాళ్ళంతా నాకు వ్యతిరేకముగా ఉన్న పదార్థాలు, శరీరాలు అని అనుకుంటున్నాను కనుక, నాకు అనుకూలించిన అందరి పట్ల తాత్కాలిక ద్వేషము, తాత్కాలిక ప్రేమ వ్యక్తీకరించుకుంటూ ప్రేమ ద్వేషాల మధ్య జీవిస్తున్నాను, అయ్యే సుఖ దుఃఖాలు. కానీ మూలంలో అలా అసలు లేదు. ఈ అహంకారం లేకపోతే మూలంలో మొత్తం కలయికే ఉంది, మూలం ఒకటిగానే ఉంది. ఏంటి మూలం ఒకటిగా ఉండటం అంటే నేను నాకు తెలుస్తున్నాను అంతే. మరి కలిపేసుకునేది ఏంటి అన్నిటినీ? మళ్ళీ అక్కడ గమనించండి, కలుపుకునేది ఏంటి? అసలు ఈ కలుపుకునే ప్రక్రియ ఏంటి? అన్ని దానిలో కలవటం ఏంటి అంటే శరీరము నేనన్న భావనతో శరీరము ద్వారా నేను గ్రహించినవి నాకు కలుస్తున్నాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అవి భావరూపంలో కలుస్తున్నాయి. ఇప్పుడు శరీరంతో చూశాను మా నాన్న, మా అమ్మ,
మా అన్నయ్య, మా తమ్ముడు, నా జీవిత భాగస్వామి, నా పిల్లలు, ఈ శరీర భావాలు. కానీ ఈ రూపురేఖలో భావాలు ఎక్కడ కలుస్తున్నాయి? నా మూలంలో కలుస్తున్నాయి. మూలానికి ఏమన్నా రూపురేఖలు ఉన్నాయా? లేవు. మూలానికి ఏమైనా నేను నాకు తెలుస్తున్నాను అనే మూలంలో రూపురేఖలు ఉన్నాయా అంటే లేదు. మరి ఏముంది అక్కడ? తెలుస్తుంది అంతే. ఏం తెలుస్తుంది? ఏమీ తెలియట్లేదు, ఊరికనే తెలుస్తుంది. అంటే తెలియటం అంటే ఏంటి? ఉన్నట్టుగా ఉంది. ఉన్నట్టుగా ఉండటం అంటే ఏంటి? ఒక జీవత్వం ఉంది. దాన్ని ఉనికి, ఎగ్జిస్టెన్స్ అన్నారు. దాన్ని మనం ఉనికి, ఎగ్జిస్టెన్స్ ఈ పదాలు వాడి, ఎరుక ఈ పదాలు వాడితే సహజ సామాన్యమైనటువంటి ఏమాత్రం చదువు లేని, ఆధ్యాత్మికత పరిచయం లేని వాళ్ళకి అర్థం అవుతుంది. అందుకని నేను బాగా చెబుతున్నాను, నేను నాకు తెలుస్తున్నాను నా లోపల అని క్లారిటీగా. చక్కగా ఒక గేదెలు తోలుకునే అతను ఆ పొలంలో అలా తిరుగుతూ గేదెలు తోలుకుంటూ ఈ సెల్ ఫోన్లో ఏంటంటే అర్థమైపోవాలి. ఇప్పుడు ఎరుక, అవేర్నెస్, ఎగ్జిస్టెన్స్, ఉనికి అంటే ఏం తెలుస్తుంది వాళ్ళకి? కాదు, నేను నాకు తెలుస్తున్నాను నా లోపల అంటే వాళ్ళకి చక్కగా తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. వాడుక భాషలో మాట్లాడుతున్నాను. కానీ మహాత్ములు ఉపయోగించినటువంటి ఆ భాషలోకి వెళ్ళటంలో దాన్ని అది తెలియాలంటే ఆధ్యాత్మిక టచ్ ఉండాలి, అందులో నడిచి ఉండాలి, ఆ శ్లోకాలు ఆ గ్రంథాలు చదివి ఉండాలి. ఆ వరవడిలో వెళ్ళే వాళ్ళకి ఆ పదాలు అర్థమవుతాయి. నేను చెప్పదలుచుకుంది అలా కాదు. అసలు ఏ వరవడిలోనూ వెళ్ళనటువంటి సామాన్యుడికి ఇప్పుడు అర్థమైపోవాలి. అసలు ఏం లేదు, మామూలుగా బతుకుతున్నారు, జస్ట్ మామూలుగా బతుకుతున్నారు. ఏదో కూలి పని చేసుకుంటారు, రోడ్లు ఊడ్చుకుంటారు, ఆటోలు తోలుకుంటారు, గేదెలు పెంచుకుంటారు, ఆవులు పెంచుకుంటారు, ఏదో పాలు అమ్ముకుంటారు, ఇటు తిరుగుతారు. అసలు చదువు సంఖ్యలు కూడా లేవు, లేదా బాధ్యతలన్నీ అయిపోయినాయి, అసలు చదువుకోలేదు. ఏదో పల్లెటూరులో ఒక వృద్ధురాలు ముసలమ్మ 80 ఏళ్ళగా అక్కడ కూర్చుంది, ఏదో ఇంట్లో కూర్చుంది, పని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏదో వాళ్ళు ఎంత ఉండి పెడతారు, కంటి చూపు తగ్గిపోయింది, ఏదో చెవినికి పని చేస్తుంది, అలా సెలబెట్టుకు వెంటంటే అర్థం అవ్వాలి. ఎవరికైనా సరే, ఒక చిన్న పిల్లడికైనా సరే, వాళ్ళకైనా సరే చదువుతో పాండిత్యంతో సంబంధం ఉండకూడదు. ఎందుకని ఉంటే ఏమైందంటే అదంతా ఒక మతానికి సంబంధించింది అయిపోయింది. ఏ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు తయారు చేసుకున్నారు అవన్నీ గ్రంథాలు. నమ్మకాలు అయిపోయినాయి, బిలీఫ్లు అయిపోయినాయి. నమ్మకం అంటేనే నాకు తెలియదు అని అర్థం, అంతే, ఇంకేం లేదు. నమ్మటం అంటే అర్థం ఏంటో తెలుసు, నాకు తెలియదు, ఆయన ఎవరో చెప్పాడు, ఆమె ఎవరో చెప్పింది, వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నాను అంతే, లేదా ఈ పుస్తకం చెప్పింది కాబట్టి నమ్ముతున్నాను. అసలు దానికి అర్థము లేదు, పరమార్థం లేదు, దానికి అసలు మీనింగ్లెస్. అది నమ్మకము ఎవరో చెప్పారు కాబట్టి అనేది నా పర్సనల్గా మీనింగ్లెస్. ఎందుకంటే నాకు తెలియదని నేను నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే. నేను నమ్ముతున్నానన్నా నాకేం ఉపయోగం లేదు. నేను ఇప్పుడు ఈ ప్లేట్లో అన్నం ఉందని నమ్ముతున్నాను, ఎందుకంటే నా గ్రంథం చెప్పింది, నా గురువు గారు చెప్పారు, మా మాతాజీ గారు చెప్పారు, మా మతం గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు నా కంచంలో అన్నం ఉన్నది, కూరలు ఉన్నవి, పచ్చళ్ళు ఉన్నవి, అప్పడములు ఉన్నవి, వడియములు ఉన్నవి అని ఖాళీ ప్లేట్లో నమ్ముతున్నాను అనుకో. ఉన్నాయా? ఖాళీ ప్లేట్ కదా అది, ఖాళీ ప్లేట్ కదా అది. ఎలా తింటావు? తినలేవు. నమ్మటం అలాంటిదే. అలా నేనే నమ్మకాన్ని దానివల్ల ఉపయోగం లేదు, నువ్వు పరిశీలించడం వల్ల ఉపయోగం ఉంది. జాగ్రత్తగా, అంటే దుఃఖములు ఎందుకు వస్తున్నాయి ప్రేమ ఉన్న చోట అంటే, ప్రేమే దుఃఖం కింద మార్చుకుంటున్నావు అహంకారం చేత అని క్లారిటీ ఇవ్వదలిచాను. ఇప్పుడు నువ్వు దాన్ని సరి చేసుకుంటే అసలు నీకు దుఃఖమే ఉండదు. సరి చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే, నేను శరీర భావంలో ఉండిపోతున్నాను కాదు, నేను నాకు తెలుస్తున్నటువంటి మూలభావంలోకి వెళ్ళాలి. నేను భావస్వరూపుడను, నేను భావస్వరూపురాలను, అది నా మూలం. నేను నాకు తెలిసే మూలం నాలో ఉంది. ఆ మూలం ఎలా ఉంది దాన్ని పరిశీలించాలి. ఎలా ఉంది అంటే ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి లేదు. శరీరంతో కలుపుకోబాక. ఎందుకు శరీరంతో కలుపుకోబాక? శరీరంతో కలుపుకోకుండా ఎట్టకండి మీరు ఏదో చెబుతారు కానీ అసలు ఎవరికైనా శరీర భాగమే కదండి వచ్చేది, అది కుదురుద్దా అంటే, నాయన రోజు నిద్రపోతున్నావు, రోజు మేలుకుంటున్నావు, నువ్వు మేలుకున్నాకే శరీరంతో కలుస్తున్నావు. నిద్రపోవడం అంటే శరీరాన్ని వదిలేస్తున్నావు. మరి శరీరంతో కలవకుండా ఉంటున్నావుగా. నిద్ర అంతా అదేగా. మనకి ఎలాంటి ఆలోచనలు పుడతాయని సృష్టి సహజంగానే చేసిన ఏర్పాటు నిద్ర. అంటే శరీరంతో కలవకుండా శరీరం నిలబడి మన స్థితి ఒకటి మనకు ఉంది అక్కడ. అయితే దాన్ని మనం మెలకువలో శరీరం నేను అనుకుంటున్నాం కనుక మనం దాన్ని మెలకువలో శరీరం నేను అనుకుని తిరిగేస్తున్నాం. అంటే మేలుకున్నది శరీరం,
అంతే తప్ప మూల స్థానానికి అసలు మనం వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు శరీరం అబద్ధమని కాదు, మనసు అబద్ధమని కాదు, ఈ రెండింటికి బేస్ ముందు మూలం నేను నాకు తెలియటం. నేను నాకు తెలుస్తున్న చోట ఎలా ఉంది, ఆ చోటు ఎలా ఉంది చెప్పు. నేను చెప్పుకో, నేను ఈ శరీరం అని చెప్పుకో, నాకు తెలుస్తున్నది, నాకు తెలిసిన విషయాలు చెప్పుకో, మనసులో విషయాలు చెప్పుకో, అనుభవాలు చెప్పుకో, అనుభూతులు చెప్పుకో, రూపాలు చెప్పుకో, శబ్దాలు చెప్పుకో, దృశ్యాలు చెప్పుకో, ఏమీ చెప్పుకో. నేను నాకు తెలుస్తున్నాను ఒక చోట, ఆ చోటు ఎలా ఉంది చెప్పు. ఆ చోట్లో కూర్చోలే, అది నీ మూలస్థానం. నువ్వు నీకు అక్కడ తెలియబడుతున్నావు. అక్కడి నుంచి ఇంక నువ్వు పైకి వచ్చేసి తెలియబడుతున్న విషయాలన్నీ నేను అనుకుని ఆ మనసును పట్టుకొని శరీరాన్ని పట్టుకొని పోతున్నావు. అది కాదు, ఆ చోట్లో కూర్చో, ఆ మూలంలో కూర్చో. నీ మూలంలో అంటే నీ మూలం అంటే అన్నిటికంటే అట్టడుగునుంది, దానిలో ఇవన్నీ కలిసి ఉన్నాయి. అక్కడ కూర్చున్నప్పుడు ఆ చోటు ఎలా ఉంది అంటే ఆ చోటు చెప్పటానికి అలివిగా ఉన్నట్టుగా ఉంది. అంటే ఏమీ చెప్పటానికి లేదు ఆ చోట్లో. మరి ఏ చోట్లో చెప్పటానికి ఉంది అంటే నేను శరీరం అనేటప్పటికి అన్ని చెప్పటానికి ఉంది. ఎందుకంటే ఈ శరీరంతో గ్రహించినవన్నీ మనసుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు నా మూల స్థానంలో నేను నాకు తెలుస్తున్న చోట అనేకం వచ్చి దాంట్లో కలిసిని అది కలిపేసుకుంటుందని చెప్పాను కదా. అది ఎన్నింటినైనా తనలో కలుపుకుంటుంది, దానికి ఏం భిన్నత్వం లేదు. నీటిలో నీరు కలిసిపోయినట్టు దానికి విభేదత్వం లేదు. ఇప్పుడు స్త్రీ ఆకారం వేరు, పురుషుడి ఆకారం వేరు, కానీ నా భార్యను కలిపేసుకుంటుంది, నా భర్తను కలిపేసుకుంటుంది. జంతువుల ఆకారాలు వేరు, కుక్కలోయి, కానీ నేను పెంచుకుంటున్న పెంపుడు వాటిని కలిపేసుకుంటుంది. చెట్ల ఆకారాలు వేరు, వాటిని కలిపేసుకుంటుంది. అన్ని ఆకృతులు, ఆకారాలు, గుణాలు, స్వభావాలు, పనితీరులు అన్ని వేరు వేరు, కానీ నాలో కలిపేసుకుంటుంది. అని కలిపేసుకుంటున్నప్పుడు అన్నీ వేరు లేదు. ఆ కలిసిపోయే చోట వేరు లేదు, అక్కడంతా ఏకత్వమే ఉంది. కానీ ఈ కలిపేసుకునే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే నేను ఈ శరీరమని భావించుకొని ఈ శరీరంతో నేను గ్రహించినవి మాత్రమే కలిపేసుకుంటున్నా. అందుకని ఆ కలుపుకుందంతా శరీర సంబంధిత విషయం, అందుకని దాన్ని మనసు అని పిలిచారు. అదే అహంకారము. అవన్నీ కలిపితే అహం నేను. అహం నేను అన్నప్పుడు ఏంటి, ఈ శరీరం నేను, నేను తెలుసుకున్నాను, ఈ శరీరంతో నేను తెలుసుకున్నవన్నీ నేను. అంతే తప్ప మూలంలో నేను నాకు తెలియబడుచున్న చోట వీటినన్నింటినీ కలుపుకొని ఆ కలుపుకున్నవన్నీ నా శరీరంతో కలుపుకొని అహంకారం ఏర్పరుచుకొని నేను నాది నాది అనుకుంటున్నాను అని మనం గ్రహించట్ల. ఎందుకంటే వీటన్నిటికీ అట్టడుగునున్న మూలం నేను నాకు తెలియటం. నేను నాకు తెలియటము అనే ఆ తెలుస్తున్న చోట్ల కూర్చో. నేను అనుకో, నేనంటే శరీరం అని చేస్తావు. ఇప్పుడు నువ్వెవరైనా అడిగితే శరీరం అంటావు. నాకు ఎవరికి తెలుస్తుందంటే శరీరానికి, మనసుకు లేదే తెలుసుకుంటున్నాను అంటావు, ఇంద్రియాలు అంటావు, శరీరానికి సంబంధించి చెబుతావు. లేకపోతే తెలుసుకుంటున్న విషయం ఏంటంటే బయట విషయాలు చెబుతావు, మనుషులు చెబుతావు, విషయాలు చెబుతావు, ప్రదేశాలు చెబుతావు. అవి కాదు అడిగేది. ఇక్కడ నేను నాకు తెలుస్తున్న చోట్లో కూర్చో. నేను వద్దు, నాకు వద్దు, తెలియబడటం అనే క్రియ వద్దు. ఆ తెలియబడుతున్న చోటు ఏదన్నా అక్కడ కూర్చో. అక్కడేముంది చెప్పు. దాని నుంచి నేను బతుకుతుంది, దాని నుంచి నాకు బతుకుతుంది, దాని నుంచి తెలియబడటం అనేది బతుకుతుంది, దానికి దాంట్లో తెలియబడినవన్నీ బతుకుతున్నాయి. అన్నింటినీ బ్రతికిస్తున్న మూలం అది. అన్ని ఆ మూలంలో కలిసి బతుకుతున్నాయి అంతే. వాటికి బ్రతుకు ఎందుకు వచ్చింది, అన్నీ ఎందుకు గుర్తుంటున్నాయి, ఎందుకు భావాలైనవి, ఎందుకు భావోద్వేగాలైనవి, ఎందుకు జ్ఞాపకాలైనవి, ఎందుకు మనసైంది, ఎందుకు శరీరాన్ని కదుపుతున్నాయి, ఎందుకు కోరికలైనవి, ఎందుకు దుఃఖాలైనవి, ఎందుకు బాధలైనవి అంటే అక్కడ ఉన్నటువంటి సజీవత్వానికి కలవటం వల్ల వాటికి సజీవత్వం వచ్చేసింది. అందులో కలిసిపోయినాయి, నీరులో కలిసిపోయినట్టు. వేరు భావం లేదు, వేరు లేదు, అక్కడ అన్ని కలిసిపోయి ఉన్నాయి. అందుకని కలిసిపోయి ఉన్న వాటికి కూడా సజీవత్వం వచ్చేసింది. ఎందుకంటే అక్కడ ఉంది సజీవత్వం, ఉనికి, ఎగ్జిస్టెన్స్. నేను నాకు తెలుస్తున్నాను, నేను నాకు తెలుస్తున్నానన్న సజీవత్వం ఒకటి ఉంది, అక్కడ జీవత్వం ఉంది. జీవత్వంతో కలిసిన ప్రతిదీ జీవత్వం అయిపోయింది. అందుకని నేను ఆలోచనలు మర్చిపోలేకపోతున్నా, భావాలు మర్చిపోలేకపోతున్నా, సుఖ దుఃఖాలకు లోనైపోతున్నా. అది ప్రాబ్లం అక్కడ. అయితే సుఖ దుఃఖాలకు లోనవడానికి ప్రాబ్లం ఏంటంటే శరీరం నేనన్న అహంకారం. కానీ ఆ నేను తెలుస్తున్న చోటు ఏదుందో, ఆ చోటు ఏదుందో అన్నింటినీ తనలో కలుపుకుంటూ దేన్ని వద్దనకుండా, ఇదొద్దు అదొద్దు అనకుండా అన్నింటినీ తనలో కలుపుకుంటున్న చోటు ఏదుందో
దేన్ని అసలు అపోజ్ చేయదు, అది దేన్ని అపోజ్ చేయదు, కలిపేసుకోవటం అంతే ఉందో ఆ కలుపుకోవటం ప్రేమ. మీరు బాహ్య ప్రపంచంలో చూడండి, ఎంతమంది మనుషులతో మీరు కలిస్తే అంత ప్రేమ ఉన్నట్టు మీకు. పెద్ద పెద్ద గురువులు వీళ్ళందరూ చూడండి, అసలు సంబోధన ప్రేమస్వరూపులారా, ఆత్మస్వరూపులారా అని సంబోధన చేస్తారు. కొంతమంది గురువులకు కోటాను కోట్ల మంది శిష్యులు ఉంటారు, అలా విస్తృతంగా వెళ్ళిపోతూనే ఉంటారు. వీళ్ళు మేము ప్రేమను పంచుతున్నామని చెబుతూ ఉంటారు. అంటే ఏంటి, భౌతికంలో కలయికలు ప్రేమ, విడిపోవటాలు విరోధాలు, ఘర్షణలు విరోధాలు. మరి అంతరంగంలో ఆ చోటు, నేను నాకు తెలుస్తున్న చోటు ఏదో ఉందో అది అన్నింటినీ కలిపేసుకుంటుంది. అసలు అక్కడ విరోధత్వమే లేదు, అక్కడ మంచి చెడు ఏమి లేదు, ఏదైనా కలిపేసుకుంటుంది. ఆ కలుపుకునే లక్షణం ప్రేమ, ఆ కలిపేసుకునే స్వభావం ప్రేమ. తనకు భిన్నంగా ఉంచుకోకుండా తనలోనే ఉంచేసుకుంటుంది. అంటే ఇప్పుడు కలుపుకున్న దానికి తనకి భిన్నత లేదు, ఏకత్వం అది. ఈ కలిసిపోయినవన్నీ ఏకమైపోయినాయి, అక్కడ ఎప్పటికీ ఏకత్వమే ఉంటుంది. ఇప్పుడు ఇన్నింటిని కలుపుకుంటుంది కదా, భిన్నత్వం ఉందా అంటే లేదు, ఎప్పటికే ఏకత్వమే ఉంది దానికి. ఎన్ని కలిసినా ఏకత్వం అది. నదులన్నీ ఎన్ని ప్రవహించుకుంటే వెళ్ళి సముద్రంలో కలిసినా అనేక సముద్రాలు ఉండవు, ఏక సముద్రమే. అది ఆ కలుపుకునే లక్షణం ప్రేమ, ఆ కలిసే లక్షణం ప్రేమ. అన్నింటినీ కలిపేసి ఒకటే అయిపోవటం ప్రేమ. ప్రేమలో ఒక్కటే ఉంటుంది, ఏకత్వమే ఉంటుంది. ప్రేమిస్తున్నప్పుడు నేను ప్రేమించానన్నప్పుడు నా భార్య వేరు నేను వేరు అన్న భావన ఉండదు. మీరు బాహ్యంలోనే చూసుకోండి, వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేస్తారంటే కారణం ఏంటి? అది అహంకారంలో అలా ఉన్న నేను వేరు నువ్వు వేరు అన్న భావన లేకపోవడం చేత నీ దుఃఖం నా దుఃఖం అయిపోయింది, నీ ఎడబాటు నేను నా ఎడబాటు అయిపోయింది, నన్ను నేను పోగొట్టుకున్నట్టు అయిపోయింది. అహంకారంతో శరీర భావంలో ఉండొచ్చు, కానీ ప్రేమ భావంలో నీ ఎడబాటు నాకు నన్ను నేను పోగొట్టుకున్నట్టుంది, అందుకే దుఃఖమైంది, అందుకే బాధ అవుతుంది. నేను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రేమ అనేది మన మూలతత్వము, మన మూలము. మూలంలోకి వెళ్తే ఏమైంది? రోజు చెప్పుకునే ఆనంద ఆత్మశక్తి అదే, ప్రాణశక్తి అదే. అందుకని ఇప్పుడు ఎవరైనా మీ మూలాన్ని తెలుసుకోవాలంటే మీరు ప్రేమికులైతే చాలు. అదేంటంటే శరీరంతో ఉండి ప్రేమికులైతే అంటే, ప్రేమికులైతే అంటే అందరినీ కలుపుకోవటం, అందరితో కలిసిపోవటం, విభేదం లేని స్థితిని పెంచుకోవటం బాహ్య ప్రపంచంలో, అది సాధన. అందుకే మైత్రీ భావన, శత్రుత్వం లేదు అసలు ఇక్కడ, మైత్రీ భావన. మరి మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తారు కదండి, నన్ను ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు, కష్టపెడతారు, నేను శరీర భావనలో ఉన్నాను కదండి అంటే వాటిని అన్నింటినీ నువ్వు సాధన చేయడమే సాధన. నువ్వు ప్రేమను సాధన చేసుకుంటే, ప్రేమ అంటే ఏంటి? నీకు ద్వేషం వచ్చినా కూడా నువ్వు ప్రేమించాల్సిందే, నీకు కోపం వచ్చినా కూడా నువ్వు ప్రేమించాల్సిందే, నీకు తాపం వచ్చినా కూడా నువ్వు ప్రేమించాల్సిందే, ఎదుటోళ్ళు నిన్ను ఎంత నష్టపరిచినా నువ్వు ప్రేమిస్తూ ఉండాల్సిందే. అదే ప్రేమ భావన, ప్రేమ భావన. అది ఈ ప్రేమ భావన అనేటువంటి దాన్నే ఆధ్యాత్మికతలో అంటే హిందూయిజంలో అంటే మిగిలిన మతాల్లో కూడా చెప్పుండొచ్చు, నేను అంత ఎక్కువగా ఆ మతాల గురించి నాకు తెలియదు కనుక ఇవి పుస్తకాలు కొంచెం చదివాను కనుక చెబుతుంది. శ్రీకృష్ణ భగవానుడి దగ్గర చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు 16,000 మంది స్త్రీలను నరకాసురుడితో యుద్ధం చేసి ఆ చెర నుంచి విడిపించాడు ఆయన. రాక్షసుడిని చంపేసి వాళ్ళని విడిపించాడు ఆయన. అంటే బంధ విముక్తుల్ని చేశాడు ఆయన. ఎత్తుకుపోయి బానిసలుగా పెట్టుకున్నాడు. వాళ్ళని విముక్తుల్ని చేసి వాళ్ళందరికీ అవసరమైన వనరులు వసతులు అన్ని కల్పించాడు ఆయన. విముక్తి చేసి ఊరుకోలే. అంటే వాళ్ళు బతకడానికి అవసరమైన సమస్తము సమకూర్చాడు, హాయిగా బతకడానికి. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ 16,000 మందికి నేనులకి అత్యద్భుతమైన స్వేచ్ఛాపూరిత అందమైన జీవితం వచ్చేసింది. ఆ జీవితానికి కారకుడు ఎవరు? ఇదిగో ఇతను శ్రీకృష్ణుడు అనేటువంటి ఇతను. కాబట్టి వాళ్ళందరూ మానసికంగా ఆయన్ని తనలో కలిపేసుకున్నారు. ఎంత కలిపేసుకున్నారు అంటే ఇక ఆ గోపికలకు సంబంధించినటువంటి భావన అన్నమాట. దాని మీద కృష్ణుడికి సంబంధించిన సాహిత్యం బోల్డ్ వచ్చింది రాసలీలలోని. అది శృంగారం కాదు, అవి కామ కోరికలు కాదు, ప్రేమ. ప్రేమలో కలిపేసుకున్నప్పుడు నువ్వు వేరు నేను వేరు అన్న భావన రాదు. ఇంకా నువ్వు నేను ఒకటే, నువ్వు నేను ఒకటే, భిన్నత్వం లేదు.
ఆ భిన్న భావన లేదు. అందుకని గోపికలు ఆ ఏకభావనలో ప్రవర్తించేవారు. అయితే మళ్ళీ శరీరాలు కనబడుతున్నాయి కనుక అప్పుడప్పుడు మళ్ళీ ఆ సాహిత్యంలో, ఆ కథల్లో, ఆ విధానాల్లో విరహం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, భార్య ఎంతో ఇష్టం, భర్త ఎంతో ఇష్టం, జీవిత భాగస్వామి, పిల్లలు ఎంతో ఇష్టం. ఏదో ఊరు వెళ్తున్నారు అనుకోండి, అది అవసరమని మనకే తెలుసు, మళ్ళీ వచ్చేస్తారని మనకే తెలుసు. కానీ ఎడబాటు బాధగా ఉంటుంది. ప్రేమ ఉన్న చోట ఎడబాటు బాధగా ఉంటుంది. శరీర భావన, అహంకార భావన ఎడబాటు బాధగా ఉంటుంది. అంటే శరీర అహంకారాలతో చూస్తున్నాం కనుక. అలా చూడకుండా మూల భావనలోకి వెళ్ళిపోయామనుకోండి, ఓన్లీ ప్రేమ భావనే ఉంటుంది, అక్కడ ఎడబాటు ఉండదు. ఇక్కడ అది ఎంత ఉంటుంది అంటే అనంతము. అలా శ్రీకృష్ణుణ్ణి సర్వకాల సర్వావస్థల యందు వాళ్ళు దర్శిస్తూనే ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఏకత్వ భావనలో. ఇప్పుడు మన పిల్లల్ని మనం ప్రేమించుకుంటున్నాళ్ళు, ఎక్కడ చదువుకుంటున్నారు? సర్వకాల సర్వావస్థల యందు పిల్లలు మనలో లేరు. సర్వకాల సర్వావస్థల యందు మన జీవిత భాగస్వాములు మనలో లేరు. సర్వకాల సర్వావస్థల యందు వాళ్ళ మెమరీస్, వాళ్ళ ఆలోచనలతో మనం ఆనందాన్ని పొందట్లేదు. సేమ్ అంతే. అంటే నీ అంతరంగ తత్వాన్ని, ప్రేమతత్వాన్ని నీకు తెలియజేయడానికి శ్రీకృష్ణ భగవానుడి ద్వారా, గోపికల ద్వారా వ్యక్తపరిచారు మహాత్ములు. ఇది మన మూలతత్వం. ఆ మూలతత్వము శరీరత్వము కలిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక కోణాన్ని మనకు చూపించారు కృష్ణ భగవానుడి ద్వారా. అలా ఇప్పుడు భక్తి అయినా అంతే. భక్తి ఏంటంటే భగవంతుడితో మూలతత్వంలో కలిసిపోతావు. అయితే భగవంతుడితో మూలతత్వంలో కలిసిపోయే భక్తిలో ఉన్న ప్రమాదం ఏంటంటే, ఆ భగవంతుడు శక్తి స్వరూపుడు, పరిమితుడు కాదు. అదే ప్రాబ్లం. మళ్ళీ అది శరీర భావన, అహంకార భావన అయింది. ఇప్పుడు చూడండి, మనకు శరీర భావనలో, అహంకార భావనలో తల్లిదండ్రులు పిల్లలు కొట్టుకుంటారు, జీవిత భాగస్వాములు కొట్టుకుంటారు, అన్ని సంబంధాల మధ్య ఘర్షణలు, బాధలు వస్తాయి. ప్రేమించుకుంటారు, దుఃఖ పెట్టుకుంటారు, ప్రేమించుకుంటారు, బాధ పెడతా ఉంటారు, ప్రేమించుకుంటారు, ఘర్షణ పెడతా ఉంటారు. అదే మంచి చెడు, సుఖము దుఃఖము. అలాగే దైవ భావనలోకి వచ్చేటప్పటికి అది కల్పించుకున్న పరిమిత భావన కనుక, పరిమిత భావనలో దైవ భావన కూడా ప్రమాదమే. అక్కడ అది అనంత ప్రేమ భావనగా ఉండాలి, మూలంలో ఉండాలి. దైవ భావన పరిమితమయ్యేటప్పటికి మతాలైంది, మార్గాలైంది, గురువులు అయ్యారు, అనేక మంది వచ్చారు, అనేక దేవుళ్ళు వచ్చారు, అనేక దేవతలు వచ్చారు, ఇదంతా పరిమితాలు చేసేసుకున్నారు, రూపాలకు తెచ్చుకున్నారు. కానీ అది యాక్చువల్గా దైవ తత్వాన్ని, శక్తి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పబడిన వ్యవస్థ మాత్రమే. అదొక వ్యవస్థ నిన్ను ముందుకు నడపడానికి. ఇప్పుడు మనం ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలి అనుకో, ఇక్కడ మనం గాలిలో ఎగురు వెళ్ళిపోలేము. అందుకని వాహనాలు తయారు చేసుకున్నాం, బస్సులు, రైళ్లు, విమానాలు. ఈ వ్యవస్థలో. అంతే తప్ప బస్సులు, రైళ్లు, విమానాలు నిజం కాదు, అబద్ధం కాదు, వ్యవస్థలో. అదేంటంటే బస్సు నిజం కాదా? బస్సు నిజమే, బస్సులో ఉన్నంతసేపు. తర్వాత బస్సు దిగినాక నీకేం పని, ఎక్కక ముందు నీకేం పని? అసలు ఊరు వెళ్ళాల్సిన అవసరమే లేకపోతే నీకు బస్సుతో ఏం పని? రైలు నిజమే, ఎంతసేపు అంటే నువ్వు ఎక్కినప్పుడు దిగే వరకు. విమానం నిజమే, ఎంతసేపు అంటే నువ్వు ఎక్కినప్పుడు దిగే వరకు. అలాగే దేవుడు నిజమే, మతం నిజమే, గురువు నిజమే, మాతాజీ నిజమే, నువ్వు ఎక్కడున్నా సాధన నిజమే, అన్నీ నిజమే. ఎంతసేపు అంటే నువ్వు ఎక్కి దిగే వరకు. ఎక్కడెక్కి అక్కడ దిగాలి. అంటే నేను శరీరం అనే భావనతో జీవిస్తున్న నీవు, నేను శరీరము కాదంట, ఈ శరీరము నశించిపోయేది 100 సంవత్సరాల సత్యం అంట. అంటే బస్సులో కూర్చున్నట్టుగా, రైల్లో కూర్చున్నట్టుగా, విమానంలో కూర్చున్నట్టుగా ఇది శాశ్వత సత్యము కాదంట అనే చోట ఎక్కాలి. ఆ మతమే, గురువు, ఏదో ఒకటి అక్కడ మొదలుపెట్టి అక్కడెక్కి నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, అహం బ్రహ్మస్మి అనే చోట దిగాలి. అంతవరకే ఇవి ఉపయోగపడతాయి, నీకు తర్వాత ఉపయోగపడవు. ఆ వైపు తీసుకెళ్తేనే ఉపయోగపడతాయి, లేకపోతే ఉపయోగపడవు. నిన్ను మళ్ళీ అహం బ్రహ్మస్మి వరకు చేర్చగలవో లేదు. నువ్వు ఎక్కిన వాహనం చూడు, అది మీ ఊరు వెళ్తుందో వెళ్దో. అందుకని మతములు కూడా అహంకారపూరితములైనవి. పరిమితాలన్నీ అహంకారాలు అయిపోతాయి. అహంకారాలు, పరిమితాలు ఉన్నప్పుడు ఘర్షణలు పడతాయి. అక్కడ మంచిలో ఉంటాయి, చెడులో ఉంటాయి. ప్రేమలో ఉంటాయి, ఘర్షణలో ఉంటాయి. ప్రేమలో ఉండదనేది లేదు, మంచి ఉండదనేది అసలు లేదు. మంచి ఎప్పుడూ ఉంటుంది, కానీ అక్కడ మంచికి ఆపోజిట్ చెడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది పరిమితం కనుక. ఇప్పుడు చెడు అయిందేంటి? మంచే, ప్రేమే ఘర్షణ అవుతుంది, ప్రేమే శత్రుత్వం అవుతుంది. కారణం ఏంటి అంటే పరిమితత్వంలో నాకు అనుకూలత. అది మతమైన మనిషి అయినంతే.
అందుకని ప్రేమ అనేది ఒక సంపూర్ణత. నేను నాకు తెలుస్తున్నటువంటి నా మూలము ప్రేమ. ఆ మూలం ఎలా ఉంది అన్నప్పుడు ఆ మూలము ఇలా ఉంది అలా ఉంది అని చెప్పడానికి కుదరదు. నీ మూలంలోకి నువ్వు వెళ్ళి నువ్వు అనుభవించు, నీ మూలంలో నువ్వు కలిసిపో, నీ ప్రేమలో నువ్వు లీనమైపో. ఎందుకంటే ప్రేమ అనేది నన్ను నేను గుర్తించడంతో మొదలైంది, నన్ను నేను ప్రేమించుకోవడంతో మొదలైంది. అసలు ఇంతమందిని నా చుట్టూ పోగేసుకొని తల్లిదండ్రులన్నా, జీవిత భాగస్వాములన్నా, పిల్లలన్నా, ఆస్తిపాస్తులన్నా, వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నా ఇన్ని నేను పోగేసుకుంటుంది నన్ను నేను ప్రేమించుకుంటున్న దానికి కలుపుకుంటున్నా, నన్ను నేను ప్రేమించుకోవటం చేతనే. అయితే ఆ నేను శరీరం అనుకోవటం వలన ప్రేమ అనే ప్రక్రియ క్రియాత్మకమైంది. నేను ఈ శరీరం అనుకోవటం వలన ప్రేమ అనేటువంటిది క్రియాత్మక ప్రక్రియగా తయారైంది, క్రియాత్మకంగా కనపడుతుంది, నాకు క్రియాత్మకం అయిపోయింది. అది పరిమితత్వం వలన, అహంకారం వలన. యాక్చువల్గా ప్రేమ అనేది క్రియాత్మకం కాదు. నేను నాకు తెలుస్తున్న చోట నేను వదిలే, నాకు వదిలే, తెలుస్తున్నది అనేది వదిలే ఆ చోట్లో కూర్చో. అది అనంతత్వము, అక్కడ క్రియ లేదు. ఎందుకని తెలుస్తుంది అంతే, అది జస్ట్ ఉనికి ఉంది, అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉంది, సజీవత్వం ఉంది, ఉన్నది అన్న స్థితి ఉన్నది, అందులో కూర్చో. అది అనంతము. దాంట్లోకి మిగిలినన్నీ వస్తాయి. ఇప్పుడు నువ్వేది తెలుసుకో, యూనివర్స్, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయండి అన్నావు అనుకో, ఎక్కడున్నాయి? ఇందులోకి వచ్చి కలిసినాయి. నీ నాలెడ్జ్ అంతా ఇందులోనే. నాలెడ్జ్ ఎక్కడ? దాందే, దాంట్లోనే కలుస్తుంది. దాందే కాబట్టి దాంట్లో కలుస్తుంది. నీళ్ళు కాబట్టి నీళ్ళలో కలుస్తాయి. నీళ్లు నీళ్ళల్లో కలిసినట్టుగానే ఎప్పుడు నీకు ఏది తెలుస్తున్నా అది దాందే కనుక అందులో కలుస్తూ ఉంటుంది, అందులో లీనమైపోతూ ఉంటుంది. అందుకే రాత్రికి మీరు నిద్రపోయేటప్పుడు చూడండి, మనం తెలుసుకున్నవన్నీ ఆ ఉనికిలో లీనమైపోతాయి. అదే నిద్రాస్థితి. ఎందుకని అంటే శరీరము పరిమితం ఎప్పుడు అలసిపోతూ ఉంటుంది. ఆ అలసటకు వెళ్ళేదానికి ప్రిపరేషన్ కావాలి. అందుకని శరీరం అలిసి, శరీర సంబంధితమేగా మనసు, అది అలిసిపోయి ఆ రెండు లీనమైపోతాయి. ఎక్కడ లీనమైపోతున్నాయి? నేను నాకు తెలుస్తున్న చోట్లో. నేను వెళ్ళి అందులో కలిసిపోయింది, నాకు వెళ్ళి అందులో కలిసిపోయింది, తెలియటం అనేది కూడా వెళ్ళి అందులో కలిసిపోయింది. అక్కడ ఏముంది? ఇప్పుడు చోటు ఉంది, స్థితి ఉంది. ఆ చోటు ఏంటి? ప్రదేశము. ఏంటి ఆ ప్రదేశము? ప్రదేశం అంతా కూడా స్పేస్, యూనివర్స్, ఆకాశము. అక్కడ ఒట్టి ప్రదేశం ఉందంటే ప్రదేశానికి కొలతలు ఏం చెబుతావు? భూమి అంటే కొలతలు చెబుతావు. భూమి మీద కొలతలు చెప్పచ్చు. ఎందుకో తెలిసే పదార్థం ఉంది. ఆకాశాన్ని కొలవండి ఎంత ఉందని టేబుల్ పెట్టి, ఆకాశాన్ని కొలవాలంటే ఏం చేయాలి తెలుసా? మళ్ళీ భూమి పైన ఆకాశంలో స్పేస్లో టేబుల్ పెట్టుకొని అక్కడ మళ్ళీ ఏమన్నా మనం పాతుకోవాలి, కర్రలు పాతుకోవాలి అంటే మళ్ళీ వస్తువు పెట్టాలి, లేకపోతే ఆకాశాన్ని కొలవలేవు. నువ్వు ఆకాశాన్ని ఎప్పుడు కొలవాలన్నా నీకు అక్కడ పదార్థం ఉండాలి, కొలత అక్కడే వస్తుంది. లేకపోతే ఆకాశం ఇన్ఫినిట్, ప్రదేశం ఇన్ఫినిట్. నేను నాకు తెలుస్తున్న చోటు ఏదుందో అది ప్రదేశము, అదే ప్రేమ. ఎందుకని అంటే అది ఎన్నైనా తనలో కలుపుకుంటూనే ఉంటుంది, అసలు విభజించదు. అందుకని ఎవరైనా చోటుకి వెళ్ళాలి అంటే శరీరంతో జీవించేవాళ్ళు కలుపుకోవటం అనే లక్షణాన్ని కలిగి ఉండాలి. మీరు ఎంత విడిపోతుంటే, విభజించుకుంటుంటే మీరంత అజ్ఞానంలోకి, అహంకారంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది మతమైనా, దేవుడైనా, ఏదైనా కానివ్వండి, మనిషి అయినా, ఏదైనా వస్తువు అయినా. మీరు ఎంత కలుపుకుంటుంటే, ఎంత అంగీకరిస్తుంటే, ఎంత అంగీకరించి కలుపుకునే స్వభావం ఉంటే అంత మీరు మీ ప్రేమతత్వానికి, మీ మూలానికి దగ్గరైపోతుంటారు. ఆ మూలాన్నే ప్రేమ అంటున్నాం. ఇప్పుడు ప్రేమ గురించి చెప్పమన్నారు కాబట్టి ఆ మూలాన్నే ప్రేమ అన్నాం. ఎందుకని? ప్రేమ అంటే ఏంటి? కలుపుకోవటం. ఇప్పుడు ప్రేమించేటప్పుడు చూడండి, అందరినీ కలుపుకుంటాం, అన్నీ ఇచ్చేస్తాం, మన వాళ్ళందరికీ అన్ని సమకూర్చేస్తాం, మనలో కలిపేసుకుంటాం. నాకు వాళ్ళకి భిన్నత లేదు. నేను తింటే నాకు ఎలాగో, మా వాళ్ళు తింటే నాకు అలాగే. అవసరమైతే నేను తినకుండా కూడా వాళ్ళకి పెడతాను, నేను కట్టుకోకుండా కూడా వాళ్ళకి ఇస్తాను. మన పిల్లలతో, మన వాళ్ళతో అలాగే ఉంటాను. చూడండి, నాకు తగ్గించుకొని కూడా వాళ్ళకి చేస్తాను. అది ప్రేమ అంటే. అలా అది ప్రేమ తనలో కలిపేసుకుంటుంది. అంటే ఇప్పుడు ప్రేమలో భిన్నత్వం లేదు, అన్నీ తనలో కలిసిపోయి ఏకత్వం అయిపోతుంటాయి. నేను తినకుండా కూడా ఎందుకు పెడతాను? నా లోపల ఏకత్వం, శరీరపరంగా భిన్నత్వం కనబడుతుంది. నేను తినడానికంటే
మా అబ్బాయి తినదో, మా ఆవిడ తినదో, మా అమ్మాయి తినదో, నాకు ఆనందాన్ని ఎక్కువిస్తుంది. అంటే నాలో కలిసిపోవటం వలన, ఏకత్వం అయిపోవటం వలన ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, శరీరపరంగా నేను చనిపోయినా శరీరపరంగా మా అబ్బాయి తింటే నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏకత్వం కలిసిపోయి ఉన్న, మా అబ్బాయి వేరు నేను వేరు కాదు, శరీరాలు వేరు. నా మూలంలో మేమంతా ఒకటే. అసలు ఒకటనేది అంతమంది లేరు, ఒకటైపోయింది అది. ఆ వ్యక్తీకరణ శరీరాలకు వచ్చేటప్పటికి నేను తినకుండా అయినా నీకు పెడతా, నేను ఎంత కష్టపడైనా నీకు చేస్తా, ఎందుకంటే శరీరంతో ఇవి. కానీ మూలంలో కలిసిపోయింది. ఆ కలుపుకునే గుణమే ప్రేమ. అందుకని మీరు మూలతత్వానికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ప్రేమని, ఆ చోటుని దేన్ని అన్నామో అదే ఉనికి, అదే ఎగ్జిస్టెన్స్, అదే సత్యము, అదే జ్ఞానము, అదే అనంతము, అదే ఆత్మ, అదే అఖండము, అదే బ్రహ్మము. ఎన్ని పేర్లు పెట్టినదే అదే సత్యము. ఎన్ని చెప్పండి మీరు ఉన్నది అదే చోటు, అది అదే ఆకాశము. చెప్పాక చోటు అంటే ఏంటి? ప్రదేశము, స్థలము. ఆ చోటులో ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేని చోటు మనకు విశ్వంలో ఎక్కడుంది? ఆకాశము. అది అన్నింటినీ దానిలో కలుపుకుంటుంది. అవును, సృష్టి అంతా దానిలోనే కలుపుకుంటుంది. దాంట్లో కలిసే ఉంది. కలుపుకోవడం ఏంటి? కలిసే ఉంది. దేన్నైనా కలుపుకో. ఇప్పుడు కొత్తగా మనుషులు పుడతారు, వద్దంటదా? పుట్టండి అంటుంది. కొత్తగా చెట్లు పుడతాయి, వద్దంటదా? పుట్టండి అంటుంది. మొత్తం సృష్టి అంతా ఆకాశంలో ఉంది. కొత్తగా ఏది పుడుతున్నా అది కలుపుకుంటుంది, ఉండమంటుంది, జీవించమంటుంది, తనతో ఏకం చేసేసుకుంటుంది. ఆకాశతత్వంలో సృష్టితత్వం ఈడిపోయి తనలో ఏకమైపోయి ఉంటుంది. భిన్నత ఉండదు, దేన్ని వద్దందో. ఆ వద్దనటువంటి గుణం ఏదుందో అది ప్రేమ. నువ్వు మనిషిగా ఆ ప్రేమను వ్యక్తీకరిస్తూ ఉంటే, నువ్వు అంగీకరిస్తూ ఉంటే, కలుపుకుంటూ ఉంటే నువ్వు నీ మూలానికి వెళ్ళిపోగలవు. ప్రేమ ద్వారా కూడా నువ్వు నీ మూలానికి వెళ్ళిపోగలవు. అంగీకరించడం నేర్చుకో. చెప్పాక దాన్ని మీరు కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చినప్పుడు గోపికలు కృష్ణుడికి సంబంధించిన తత్వం మొత్తం, రాధా కృష్ణుడికి సంబంధించిన తత్వం మొత్తం అంతా కూడా ఈ మూలస్థానపు ఏకత్వము. దాన్ని మీకు శరీరాలతో చూపించారు. మూలస్థానపు ఏకత్వం దేన్నైనా కలిపి. ఇప్పుడు రాధాకృష్ణులు వేరువేరు కాదు. కాబట్టి రాధకి ఇప్పుడు కృష్ణుడి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, కృష్ణుడు తనలోనే ఉన్నాడు. అలాగే కృష్ణుడికి రాధ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే రాధ తనలోనే ఉంది. శరీరపరంగా అజ్ఞానంతో అహంకారంతో ఉన్న మనబోటి వాళ్ళకి వాళ్ళు మన దగ్గర ఉండాలి. మిగిలినప్పుడు అది శక్తితత్వంలో మూలంలో కలిసిపోయినప్పుడు అక్కర్లా. ఆ మూలతత్వము దైవత్వం. అందుకే రాధాదేవిని కూడా దైవత్వంగానే పూజిస్తారు. రాధాకృష్ణులు అన్నప్పుడు దైవీ భావంలో కలిపేసి పూజిస్తారు. యాక్చువల్గా కృష్ణ భగవానుడికి భార్యలు ఉన్నారు, కానీ రాధాకృష్ణులే పాపులర్. ఎందుకని? కలిసిపోయినటువంటి తత్వం అది. రాధకు భిన్నంగా కృష్ణుడు లేడు, కృష్ణుడికి భిన్నంగా రాధ లేదు, కలిసిపోయి ఉన్నారు ఎక్కడ? మూలంలో. అందుకని భౌతికంగా రాధ దగ్గర కృష్ణుడు ఉండక్కర్లేదు, భౌతికంగా కృష్ణుడి దగ్గర రాధ ఉండక్కర్లేదు. అంటే ఇవన్నీ అర్థం చేసుకోకపోతే అర్థం కాక గజిబిజి అయిపోయి ఆవిడకు తోచినట్టు ఆడు చెప్తా ఉంటాడు, ఆవిడకు తోచినట్టు ఆడు మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళీ ఎవరికి తోచినట్టు వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఆ మతాలు, ఈ మతాలు, ఆ దేవుళ్ళు, ఈ దేవుళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు. ఎందుకని? జ్ఞానం కావాలని అనుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది, మూలంలోకి వెళ్తావు. అహంకారంలో ఉన్నప్పుడు నాదే నిజం అంటూ ఉంటావు. ప్రాబ్లం అది. అందుకని నీ మూలంలోకి నువ్వు వెళ్ళు. ప్రేమ నీ మూల స్వరూపము. ఎందుకనంటే అది అన్నింటినీ కలుపుకుంటుంది, దేన్ని వద్దంటలేదు. మరి దుఃఖం ఎందుకు వచ్చిందంటే దాన్ని వివరించి చెప్పాను. శరీర భావనలో, పరిమిత భావనలో నువ్వు నీలో కలిపేసుకున్నటువంటి వాటితో, వేటితో సుఖపడుతున్నావో, మంచిగా ఉన్నావో, హాయిగా ఉన్నావో, ఆనందంగా ఉన్నావో, అవే నీకు శరీర భావనలో వ్యతిరేకమైనప్పుడు దుఃఖం పుడుతుంది, శత్రుత్వం పుడుతుంది. ప్రేమే శత్రుత్వం అవుతుంది. దానికి కారణం అహంకారము, పరిమిత భావన, దేహ భావన. అదే తప్ప మూల భావనలో లేదు, అది ఏకత్వంగానే ఉంది. ఇలా అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎక్కడైనా అర్థమైపోతే మళ్ళీ అడిగే ప్రయత్నం చేయండి. ప్రేమ అనేది సహజ జీవితంలో, భౌతిక జీవితంలో ఎవరికి చెప్పక్కర్లేదు. చక్కగా సినిమాలన్నీ లవ్ మీదే వస్తూ ఉంటాయి. జీవితం అంతా లవ్ అఫైర్లే, రకరకాలుగా నడుస్తూ ఉంటాయి. అవన్నీ భౌతికం అందరికీ తెలిసిందే. ఇది ఆధ్యాత్మికం ప్రేమ. అది దేవుళ్ళతో చెబుదామని ప్రయత్నించారు, రకరకాలుగా చెబుదామని ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలలో
సరిగా అర్థం కాని వాళ్ళు విమర్శించడం మొదలుపెట్టారు రకరకాలుగా. అసలు అర్థమైన వాళ్ళకి విమర్శే ఉండదు, ఎందుకంటే మూలతత్వం ఎప్పుడూ ఒకటే ఉంది. అక్కడ విమర్శ వస్తుందంటే భిన్నత్వ భావనలో ఉన్న వాళ్ళు విమర్శిస్తారు. అది మతాలైనా, మార్గాలైనా, దేవుళ్ళైనా, విధానాలైనా. అందుకని మీ మూల చోటులోకి వెళ్ళడం నేర్చుకోండి. మీ మూలమే చోటు. ఆ మూలంలోకి వెళ్ళడం నేర్చుకోండి. కొద్ది కొద్దిగా ట్రై చేయండి. దాన్ని ప్రేమగా చెప్పుకున్నప్పుడు అన్నింటినీ కలుపుకుంటుంది కనుక ఆ తత్వమే ప్రేమ. దాన్నే అనంతాత్మశక్తి అన్నారు, దాన్నే ప్రాణశక్తి అన్నారు, దాన్నే విశ్వశక్తి అన్నారు, దాన్నే సృష్టి శక్తి అన్నారు. అదే ఆకాశము అని పిలువబడుతున్నటువంటి చోటు, స్థలము, స్పేసు. అదే మొత్తం స్పేస్. ఆ స్పేస్లో యూనివర్స్ ఉంది, స్పేస్లో విశ్వం ఉంది, విశ్వంలో సృష్టి అంతా మనకు దర్శనం అవుతుంది. స్పేస్ అన్నీ తనలో ఉండటానికి అంగీకరించింది, తనలో కలిసి అవి జీవించడానికి, కలిసిపోవటానికి అంగీకరించింది. అదే ప్రేమ మూలతత్వం. ఆ మూలం నువ్వే. నీ మూలంలోకి నువ్వు వెళ్ళిపోతే ఈ బాహ్య మూలం ఆకాశతత్వం అర్థమైపోద్ది. అర్థం కాని వాళ్ళు మీకు ఎక్కడ అర్థం కాలేదో మళ్ళీ స్పష్టంగా అడిగే ప్రయత్నం చేయండి, చక్కగా మాట్లాడుకుందాం. ఒకవేళ అర్థమైతే అలా చక్కగా అర్థం చేసుకున్న విషయాన్ని 1-2 సార్లు విని మననం చేసుకొని భౌతిక జీవితాన్ని పాడు చేసుకోకుండా, కుటుంబ జీవితాన్ని పాడు చేసుకోకుండా, మనసుని సంతృప్తిగా పెట్టుకొని, ఆర్థిక పరిస్థితులు పాడు చేసుకోకుండా, ఆర్థిక వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ఆర్థిక స్థితిని చక్కగా పెట్టుకొని, రోజులో కొంత సమయం, ఒక అరగంటో, పావుగంటో, గంటో మీ వీలును బట్టి మిగిల్చుకొని జాగ్రత్తగా మీతో మీరు, మీలో మీరు, మీ లోపలికి మీరు వెళ్ళటం, మిమ్మల్ని గమనించుకోవటం అనే ప్రాసెస్ చేయండి. చక్కగా మీకే మీ అంతటా అన్నీ అర్థమవుతాయి. ఇందులో ఏ గొప్ప విశేషము లేదు. ఎందుకనంటే అది మనమే అయినప్పుడు విశేషం ఏముంటుంది అందులో? అద్భుతాలు, మహిమలు, మాయలు ఎందుకుంటే అది మనమే అయినప్పుడు. అది మనతత్వమే, మూలతత్వం. అది అర్థం కాలేదు, సరిగా చెప్పలేదు అనుకున్న వాళ్ళు దయించి నన్ను క్షమించి వదిలేయండి. నేను చాలా సామాన్యుణ్ణి, చాలా బాల్య దశలో ఉన్న విద్యార్థిని. వయసు చాలా పెరిగింది, 55 ఏళ్ళు వచ్చినాయి. కానీ జ్ఞానరీత్యా బాలకుడిని, విద్యార్థుణ్ణి. ఏదో చదువుకుంటా పోతున్నా, నేను కూడా తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నా. నేను చదువుకుంటున్న విషయాలు అనేక మంది మహాత్ముల దగ్గర నుంచి నేను గ్రహించినవి, చదువుకుంటున్నవి, నేర్చుకుంటున్నవి, అనేక మంది చెప్పినవి. వాటిలో నేను గ్రహించిన వాటిని, నా అల్పబుద్ధితో, స్వల్ప బుద్ధితో గ్రహించిన వాటిని నావి వింటూ చెప్పమంటున్న సోదర సోదరీమణులతో పంచుకుంటున్నాను. అంతే తప్ప ఎవరికో ఏదో చెప్పేస్తానని అసలు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకే అది అర్థం కాలేదు, నేనే అది అవ్వలేదు. నాకు ఎటువంటి ఆత్మానుభవం కానీ, ఇప్పుడు చెప్పిన మూల స్థానం, నా మూల చోటు ఏది ఉందో ఆ చోటు అనుభవం కానీ ఇటువంటివి ఏమి అనుభవం అవ్వలేదు. కేవలం ఇప్పుడు మీకు చెప్పే స్థాయి ఏది ఉందో అంతవరకు నాకు తెలిసింది. నాకు ఎటువంటి ఆత్మానుభవం, ఆత్మసాక్షాత్కారం, దైవ మార్గాల్లో ఎన్ని పదాలు వాడతారో అదేమీ నాకు అనుభవం అవ్వలేదు. నేను సామాన్య మనిషినే. కాబట్టి క్షమించి వదిలేయండి. ఎవరో సరిగ్గా చెప్పటం లేదు అనుకున్న వాళ్ళు, అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి మీ జీవితంలో. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.